హలో సార్ కదండి కదా. హలో, వెల్కమ్ టు వేటూర్ న్యూస్ కాంక్లేవ్ ఫస్ట్ కాంక్లేవ్ తెలంగాణలో నిర్వహిస్తున్నాం. తెలంగాణ కాంక్లేవ్కి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్, వెల్కమ్. సో తెలంగాణ ఈ రోజు నుంచి వచ్చే 10 ఏళ్ల పాటు ఎలా ఉండబోతోంది అనేది విజన్ మీతో మాట్లాడదామని పిలిచాం ప్రధానంగా. దానికంటే ముందు మీరు నాకు 2006 నుంచి తెలుసు, 2006లో మీరు ఒక విజన్ పెట్టుకొని 20 ఇయర్స్లో ముఖ్యమంత్రి చైర్లో 18 ఇయర్స్లో కూర్చున్నారు. సో మీ విజన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు తెలంగాణ విజన్ ఏంటి? కమింగ్ 10 ఇయర్స్లో తెలంగాణను ఎలా చూడాలనుకుంటున్నారు ఒకటి. దానికంటే ముందు లైటర్ వేలో నేను ఒకటి అడగాలనుకున్నాను. 2006 నుంచి చూస్తున్నాను ఇప్పటి వరకు సేమ్ ఎనర్జీతో ఎలా ఉండగలుగుతున్నారు? ఎక్కడ రేవంత్ రెడ్డి కాస్త డల్ అయిపోయి అలాంటి విజువల్ ఎక్కడ కనపడదు ఎందుకు? ఎలా అంత ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నారు? మనకున్న లక్ష్యం, మన ఆలోచన, మనం తీసుకుంటున్న నిర్ణయాలలో స్పష్టత ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుంది. రెండవది, చాలా సందర్భాలలో చాలామంది తమకి ఏం కావాలనో కోరుకోకుండా ఇతరుల దగ్గర ఏముండకూడదో దాన్ని దూరం చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఓకే, అది జరగకపోవడం వల్ల అసహనము, అసంతృప్తి అవి మనిషిని కుంగదీస్తాయి. దాంతో తొందరగా వాళ్ళ శక్తిని కోల్పోవడమే కాకుండా మానసికంగా బలహీనులవుతారు. ఒక్కసారి మానసికంగా మనం బలహీనమైన తర్వాత మనం దాచుకోవాలనుకున్నా దాగదు. దాంతో ఏమవుతారంటే చాలామంది అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఇంకొకలాగా, లేకపోతే అనుకూలిస్తే ఒకలాగా, గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం, ఇట్లాంటి రకరకాల సమస్యలతో కొట్టుమిట్టారు. సో క్లారిటీ ఆఫ్ థాట్ ఫస్ట్, ప్రణాళిక దానికి తగ్గట్టుగా. ఓకే, సో ఆలోచన అలా క్లారిటీగా ఉండొచ్చు. కానీ మీ పైన జరిగిన అటాక్స్ నాకు గుర్తుంది. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గన్తో ఫైర్ చేశారు మీ పైన. రోడ్డు పైన అలా పడిపోయిన రేవంత్ రెడ్డి విజువల్ చూసాం. ఆ తర్వాత కేసులు, కొట్లాట్లు, అరెస్టులు, జైళ్ళు ఇవన్నీ కూడా చూసాయి కదా. క్లారిటీ ఆఫ్ థాట్ ఓకే, ఇవన్నీ ఎక్కడ ఆపలేదా? ఇవన్నీ ఎక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యేలా మళ్ళీ వెనక్కి తగ్గేలా చేయలేదా? లేదు, డెఫినెట్గా సమస్య వచ్చినప్పుడు, సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది. కాకపోతే అది అధిగమించడానికి కావలసిన ఆలోచన చేసుకోవడమే, మన లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడమే. లేదా ఎదురుగా ఉండే వాళ్ళు కూడా కోరుకుంటున్నది అదే కదా, అంటే మనం తగ్గాలనో, మనం ఓడాలనో, లేకపోతే మనల్ని ఓడించాలనో. సో వాళ్ళ కోరుకున్న విధంగా మనం వ్యవహరిస్తే వాళ్ళ ఆలోచనలని మనము ముందుకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది తప్ప మనమేం ఆలోచన చేస్తున్నాం, మనకేం కావాలనో దాని మీద ముందుకు వెళ్ళడానికి అవకాశమే ఉండదు కదా. కాబట్టి నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిన, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, ఒకసారి ఎంపీగా గెలిచిన, ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినా. నా ఆలోచనలో నాకు స్పష్టత ఉంది. నాకు స్పష్టత ఉన్న మీద, ఆలోచన మీద ఇతరులకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రాజకీయాలలో నేను ఎప్పుడూ 100% ప్రజల్ని ఒప్పించాలనో, 100% మార్కులు సాధించాలను నేను ఎప్పుడూ లక్ష్యం చేయను. నా లెక్క పాలిటిక్స్లో 51% ఈజ్ 100%, 49% ఈజ్ 0. నువ్వు గెలవాలంటే 51% చాలు నీకు రాజకీయాలలో. ఈ గేమ్లో ఉన్న రూలే అది. 51%, 61 సీటు వస్తే నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావు. 59 సీట్లు వస్తే ఇంటి దగ్గర కూర్చుంటావు. సో 59కి 61కున్న తేడా 2. సో ఇక్కడ మనము 100% ప్రజల్ని మెప్పించాలను, లేదా 100% ప్రజలు మనం చెప్పినట్టే వినాలను మనం కోరుకుంటే మనకు తప్పకుండా డిస్సాటిస్ఫాక్షన్ అనేది మనల్ని చేస్తూనే ఉంటుంది. సో మనం 51% ప్రజలను ఒప్పించడానికి, 51% ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన అందిస్తే సమ్టైమ్స్ దట్ మే బీ 60, దట్ మే బీ 70, 75, 60% ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు, 75% డిస్టింక్షన్ వచ్చినట్టు. ఓకే, ఎట్ ద మ్యాక్స్ నువ్వు పెట్టుకోవాల్సిన ఎఫర్ట్స్ కానీ, లక్ష్యం కానీ 60% నుంచి 75% మధ్యలో నీ నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విక్టరీ. ఓకే, సో మనం ఒప్పుకోని వాళ్ళను ఏదో విధంగా వాళ్ళను అణచివేయాలనో, లేకపోతే వాళ్ళని ఏదో రకంగా అడ్డు తొలగించుకోవాలని మనం అనుకుంటే మనం చేయాల్సిన పనులను వదిలేసి అలాంటి వాళ్ళకే మన సమయం అంతా పోతుంది. సో ఓకే, మన ఎనర్జీ మన ఎనర్జీ అనేది, మన ఆలోచన అనేది
మనకి ఏం కావాలనే లక్ష్యం కోసం ఉపయోగించినప్పుడు తప్పకుండా దాని ఫలితాలు వేరే రకంగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీ అంతా తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ఎలా అభివృద్ధి కావాలి అనే దానిపైన పెట్టారు, రైట్? సో ఏంటి మీ విజన్ ఏంటో ఒకసారి చెప్తారా? కమింగ్ 10 years తెలంగాణ ఎలా ఉండబోతోంది? రైజింగ్ తెలంగాణ. నేను మొదటి నుంచి కూడా నేను అంటే జడ్పీటీసీ గెలిచినప్పుడు నేను జూబ్లీ సొసైటీలో ఇక్కడ మేము బోర్డ్ డైరెక్టర్గా ఇక్కడ 26-27 years బ్యాక్ ఈ సొసైటీ నుంచే నేను కిందికి పోయినా. చాలామంది కింద నుంచి ఒక స్టేజ్కి వచ్చినాక జూబ్లీ హిల్స్కి వస్తారు. నేను జూబ్లీ హిల్స్ నుంచి గ్రామాలకు పోయినా. సో నేను జూబ్లీ హిల్స్ చూసిన, సినిమా పరిశ్రమలో ఉండే ఫ్రెండ్స్ని చూసిన 30 సంవత్సరాల క్రితమే. సినిమా ఇండస్ట్రీ ఎట్లుంటుంది, ఇండస్ట్రీస్ ఎట్లుంటాయి, బిజినెస్ ఎట్లుంటుంది, ఇండివిజువల్స్ ఎట్లుంటారు, సెలబ్రిటీస్ ఎట్లుంటారు, గ్రామంలో ఉండే పేద రైతులు ఎట్లుంటారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల యొక్క స్థితిగతులు, వీటన్నిటి పట్ల నాకు సంపూర్ణమైన ప్రత్యక్ష అవగాహన ఉంది. ఓకే, ప్రత్యక్షమైన అవగాహన ఉండడం వల్ల, ప్రత్యక్షంగా సత్సంబంధాలు ఉండడం వల్ల నా థాట్ ప్రాసెస్లో నాకు క్లారిటీ ఉంటుంది. నా క్లారిటీ అందరికీ ఒప్పుకోకపోవచ్చు, అందరూ ఒప్పుకోవాలని కూడా నేనేం భావించను. ఇందులో మన ప్రణాళిక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు ఉంటారు, పార్టీలు ఉంటాయి, ఇవి శాశ్వతం. ప్రభుత్వాలు మాత్రం మారుతూ ఉంటాయి. సో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చాలా వరకు తాత్కాలికమైన సంక్షేమము, పరిమితమైన అభివృద్ధికే ప్రణాళికలు వేస్తుంటాయి. దానివల్ల ఏమైందంటే మన ఏ అభివృద్ధి కూడా కాంప్రహెన్సివ్గా ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగడం లేదు. లాంగ్ టర్మ్ విజన్ లేదు. అంటే ఇప్పుడు వెల్ఫేర్ అనేది నువ్వు ఈరోజు రాత్రికి ఎంత అద్భుతమైన భోజనమైనా పెట్టు, అప్పుడప్పుడు మనకు టీవీలలో పేపర్లలో చూపిస్తుంటారు సంక్రాంతి పండుగకు భీమవరం అత్తగారింటికి వెళ్తే 230 రకాల వంటలు వడ్డించిండ్రు అని. సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం పూట 230 రకాల వంటలు తిన్న ఇంటల్లుడైనా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెడతావా లేదా అని అడుగుతాడు. సంక్షేమం కూడా నువ్వు ఏమైనా ఇవ్వు, మళ్ళీ తెల్లారి మళ్ళీ తప్పకుండా అడుగుతారు. సో మీరు సంక్షేమాన్ని బిలీవ్ చేయరా? నేను బిలీవ్ చేయను అంటలేను. సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ కాదు. అభివృద్ధి అనేది నువ్వు ప్రణాళికబద్ధంగా చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే, ఒక వ్యవస్థల్ని నువ్వు క్రియేట్ చేస్తే ఆ వ్యవస్థలు నీకు తిరిగి ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తాయి. ఆ వ్యవస్థ అనే దానికి పరిమితంగా చేయడం వల్ల పరిమితమైన ఇన్కమ్ కానీ, పరిమితమైన ప్రణాళిక కానీ, ఆ పరిమితమైన ప్రణాళికను నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అంటే మనం చెప్పలేం. రాజకీయాలలో ఉన్న రకరకాల మనం చూస్తున్నాం. పక్క రాష్ట్రంలో కూడా కొన్ని ఉదాహరణలు చూసినాం. మన దగ్గర కూడా కొన్ని ప్రణాళికలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ITIR కారిడార్ ఇచ్చిండ్రు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ITIR కారిడార్లో ప్రత్యక్షంగా కొన్ని లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 1 కోటి మందికి పైగా జీవనాధారం దొరికే ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను వచ్చిన ప్రభుత్వం కొనసాగించలేదు. ఇట్లాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వాలు శాఖవారీగా చేస్తారు. అంటే ఈ శాఖ ప్రణాళిక ఇట్లా ఉండాలని చూస్తారు, లేకపోతే జెండర్ బేస్డ్, అంటే పురుషులకైతే ఇట్లా ఉండాలి, మహిళలకైతే ఇట్లా ఉండాలి, యువకులకు విద్యార్థులకైతే ఇట్లా ఉండాలి, రైతులు అట్లా. అంటే ఒక వర్టికల్ని మాత్రమే మనం డిజైన్ చేస్తున్నాం ఇప్పటి వరకు. ఈ వర్టికల్స్ డిజైన్ చేయడం వల్ల ఒక పూర్తి స్థాయి ప్రణాళిక అభివృద్ధి అనేది మనం చేయలేకపోతున్నాం. ఉదాహరణ, మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి, స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలకు వాళ్ళకి సంబంధించిన బ్యాంకులో రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని ఒక ఆలోచన చేస్తారు. అంతవరకు అది కరెక్టే. కానీ నేనేం చేసిన, ఇదే మహిళలను నిరంతరంగా పనిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలి అని చెప్పి నేను RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన. ఇది కేవలం మహిళ తన తల్లిగారింటికో లేకపోతే తనకు నచ్చిన మందిరాన్ని, దేవాలయాన్ని సందర్శించుకోవడానికో అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. మహిళనే గ్రోత్ ఇంజన్ ఫర్ ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ. సో ఈ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి, చేతి వృత్తి అయినా కానీ, కుల వృత్తి అయినా కానీ, ఉద్యోగ బాధ్యత అయినా కానీ, ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో 24-25లో 0 డ్రాప్ అవుట్స్ ఇన్ తెలంగాణ. నీతి ఆయోగ్ చెప్పింది, నేను చెప్పలేదు, చూసాను. ఎక్కువ మనం డ్రాప్ అవుట్స్ ఎక్కడున్నాయి, ఆడపిల్లల డ్రాప్ అవుట్స్. గ్రామాలలో 7th వరకు ఎడ్యుకేషన్ ఉంటే 8th పోవాలంటే పక్క ఊరికి పోవాలి.
పక్కూరు పోవాలంటే తల్లిదండ్రులకు ఒక భారం. ఏ విధంగా పంపించాలనేది ఒక సమస్య, దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా సమకూర్చుకోవాలని రెండో సమస్య, ఆడపిల్లలకు భద్రత ఉంటుందా లేదా అనేది మూడో సమస్య. కానీ నేను ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ఏ విధంగా వెళ్ళాలనే సమస్య, ఆ ఖర్చులకు సంబంధించిన సమస్య నేను పరిష్కరించగలిగిన, రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాను. సో ఆడపిల్లలు చదువు నుంచి దూరం కాకుండా మనం ఈ ప్రణాళిక వచ్చింది. ఈరోజు ఇదే మహిళలు తాము ఉద్యోగానికి కానీ ఎక్కడికి వెళ్ళినా నెలకు దాదాపుగా ఒక 10,000 రూపాయల సేవింగ్స్ ఉన్నాయి మహిళలకు. 28 నెలలలో ఆర్టీసీకి 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. నీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఒక 50,000 మంది కార్మికులు, 50,000 కుటుంబాల ఆధారపడ్డ సంస్థ. గత ప్రభుత్వంలో దాదాపుగా 2 నెలలకు పైగా దీక్ష, ధర్నాలు, బంధులు మొత్తం ఎక్కడొక్కడ ఉండి 60-70 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. దివాలా తీసి ఆర్టీసీ మూసేస్తుండ్రు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తుండ్రు అని ఆ రోజు ఉండే. మీరు కూడా జర్నలిస్ట్గా రిపోర్ట్ చేసి. కానీ ఈరోజు నేను లాభాలకు తీసుకొచ్చిన. ఈరోజు ఆర్టీసీ ప్రాఫిట్ మేకింగ్ ఇన్స్టిట్యూషన్. మీరు 10,000 కోట్లు చెల్లించి ఈ 10,000 కోట్లు ఎవ్రీ మంత్ నేను 350 కోట్ల రూపాయలు మహిళలను ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల ఆర్టీసీకి నేను 350 కోట్ల రూపాయలు చెల్లించడం వల్ల డ్రైవర్ సేమ్, కండక్టర్ సేమ్, బస్ సేమ్, డీజిల్ సేమ్, వ్యవస్థ సేఫ్. అంతకుముందు 40% ఉన్న ఆక్యుపెన్సీ ఉన్న ఆర్టీసీ బస్సు ఈరోజు 98%కు తీసుకొచ్చిన నేను. ఏ బస్సు ఖాళీగా పోతలేదు. ఆ ఖాళీగా తిరిగే బస్సులలో మహిళలు ప్రయాణించడం వల్ల ఆర్టీసీకి ఆదాయం రావడమే కాకుండా సంస్థ నిలదొక్కుని ఈరోజు ఆ సంస్థ లాభసాటిగా మారింది. సో మీరు పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. పర్సన్స్ అంతా సెక్షన్స్గా డెవలప్ అవుతే స్టేట్ డెవలప్ అవుతున్న విజన్. నేను ఇంక్లూజివ్నెస్ గురించి చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం ఇచ్చేది నీకు లాభము, ఇది ఇచ్చినావు నువ్వు జేబులో వేసుకుంటే అది నీ దగ్గర అయిపోతుంది. కానీ ఒక సంస్థ మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినప్పుడు మహిళ వ్యాపారం చేసుకోగలుగుతుంది, చదువుకోగలుగుతుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో తిరగలుగుతుంది, ఉద్యోగానికి వెళ్ళగలుగుతుంది. 10,000 రూపాయలు ఒక మహిళ సేవింగ్ చేసుకోవడం వల్ల తన పిల్లల్ని చదివించుకోగలుగుతుంది, తన పిల్లల్ని మంచి స్కూళ్ళకు పంపించుకోగలుగుతుంది, పిల్లలకు మంచి బట్టలు కొనుక్కోగలుగుతుంది, కుటుంబాన్ని గౌరవంగా సమాజంలో కుటుంబ గౌరవాన్ని పెంచడానికి మహిళ ప్రయత్నం చేస్తుంది. నేను ఇచ్చిన డబ్బుల వల్ల ఆర్టీసీ సంస్థ నిలబడ్డది. ఈరోజు ఒక సంస్థను నిలబెట్టే పని అంటే దిస్ ఈజ్ ఇంక్లూజివ్నెస్, సస్టైనబిలిటీ మోడల్ ఇది. అంటే ఒక దగ్గర ఇచ్చే సంక్షేమము దానికే పరిమితం కాబట్టి దానివల్ల ఒక సంస్థ బతుకుతే. ఈరోజు ఆర్టీసీలో గతంలో డీజిల్ బస్సులు ఉండేవి. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్, అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2,053 స్క్వేర్ కిలోమీటర్లు. దిస్ ఈజ్ కాల్డ్ కోర్ అర్బన్ రీజన్ మేము డిఫైన్ చేసినాం. 2,854 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ డీజిల్ మీద ప్రయాణం చేస్తున్నాయి. ఈరోజు ఆర్టీసీ లాభసాటికి ఎప్పుడు వచ్చిందో డీజిల్ బస్సుల వల్ల కాలుష్యం వెదజల్లుతుంది. ప్రతి సంవత్సరం ఆర్టీసీ 10,000 బస్సులు నడిపించడానికి 2,000 కోట్ల రూపాయలు డీజిల్ పర్చేజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ డీజిల్ బస్సులను అన్నిటిని కూడా మార్చి నేను ఈవీ బస్సులు కొంటున్నా. సిటీలో ఆల్మోస్ట్ ఇప్పటికి 1000 బస్సులు వచ్చినాయి. డిసెంబర్ 9th లోపల ఇంకొక 2,000 బస్సులు తీసుకొచ్చి 3,000 ఆర్టీసీ బస్సులు ఈవీ వెహికల్స్ హైదరాబాద్లో తిప్పడం వల్ల, నేను భవిష్యత్తులో మిగతా బస్సులను కూడా మార్చడం వల్ల ప్రతి సంవత్సరం డీజిల్ మీద పెట్టే ఖర్చు 2,000 కోట్ల రూపాయలని నేను ఈరోజు సేవింగ్ చేయగలుగుతా. ఈ 2,000 కోట్ల సేవింగ్స్తో నేను ఈవీ బస్సులు కొనుక్కోవడమే కాకుండా కాలుష్యాన్ని కూడా నేను నియంత్రించగలుగుతున్నా. సో మీకు ఒక ప్రభుత్వం చేసే ఒక పని తాలూకా ఇంపాక్ట్ మల్టిపుల్గా ఉండాలి అని చెప్తారు. అట్లా చేయాలి. కాంప్రహెన్సివ్ సస్టైనబుల్ మోడల్ అనేది మనం ఎన్నుకోవాలి. ఒక పని, ఒక ప్రయత్నం ఒక దగ్గర సంక్షేమం లాగా కనిపించినా, ఇక్కడ స్పెండింగ్, ఇక్కడ ఖర్చు పెడుతున్నట్టు కనిపించినా అది ఇతర ఆదాయాలను సృష్టించడానికి ప్రణాళికలు ఉండాలి. సో నేను మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది కేవలం మహిళలు ఓట్లు వేయించుకోవడానికి, మహిళలు బస్సులో ప్రయాణం చేయడానికి ఇచ్చేసిండే రేవంత్ రెడ్డి అని చూస్తున్నాను. నేనేం చెప్తున్నా, ఒక మహిళ కులవృత్తి కానీ, చేతి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, చదువు కానీ వీటన్నిటికీ తనకు ఒక శక్తిని ఇస్తున్నా. సో అది ఓకే, మహిళలకు సంబంధించి సరే, దానికి సంబంధించిన ఇంపాక్ట్ మీరు అంతా చెప్పారు. ఓకే, బట్ 1 ట్రిలియన్ ఎకాడమీ నేను చేస్తాను 34 వరకు అని చెప్పి మీరు ఒక మాట మాట్లాడుతున్నారు కంటిన్యూస్గా. మొత్తం దేశ జీడీపీలో 10% మేము కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామని చెప్తున్నారు. సో దీంతో సాధ్యమవుతుందా? ఇంకేదో పెద్ద పెద్ద పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా చాలా చేయాల్సిన అవసరం. ఎస్ వైఎన్ఆర్, ఐ డూ అగ్రీ. నేను ఇంతకు నీకు ప్రారంభంలోనే చెప్పిన, ఒక శాఖకు సంబంధించో
ఒక చిన్న ఏరియాకి సంబంధించో మనం డిజైన్ చేస్తున్నాం. కార్పొరేట్ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ఎట్లా ఉండాలి, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఎట్లా ఉండాలి, దాని రిసోర్సెస్ ఎట్లా ఉండాలా, దాన్ని మినిమం ఎక్స్పెండిచర్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎట్లా ఉండాలి, ఎట్లయితే ప్రణాళిక చేస్తారో రాష్ట్రాలకు కూడా ప్రణాళిక ఉండాలి. నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పిన, ప్రజలు ఉంటారు, పార్టీలు ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మారిన ప్రభుత్వానికి భవిష్యత్తు పట్ల ఒక స్పష్టత ఉండాలి. ఆ స్పష్టతనే ప్రణాళిక రూపంలో మనం రచించుకోవాలి. ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా కాంప్రహెన్సివ్ డిజైన్ అనేది లేదు, కాంప్రహెన్సివ్ పాలసీ లేదు. అందుకే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా 17 years అపోజిషన్ ఎక్స్పీరియన్స్, నేను జడ్పీటీసీ ప్రతిపక్షంలోనే, ఎమ్మెల్సీ ప్రతిపక్షమే, ఎమ్మెల్యే ప్రతిపక్షమే, ఎంపీ ప్రతిపక్షం. 17 yearsలో నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఏ రోజు కూడా అధికారంలో లేను, అధికార పార్టీలో కూడా లేను. కానీ 17 సంవత్సరాల సుదీర్ఘ నా ప్రతిపక్షంలో ఉన్న నాకున్న అనుభవం, సమస్యలు చూసిన కోణం, సమస్యల్ని ప్రత్యక్షంగా ఏ విధంగా పరిష్కరించవచ్చు అన్న ఉన్న ఆలోచనతో తెలంగాణ కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ని తయారు చేసి, ఆ పాలసీ డాక్యుమెంట్ పేరే తెలంగాణ రైజింగ్ 2047. ఈ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నది నా ఆలోచన. పాలసీలో చాప్టర్స్ అనేటివి నేను రాసినవి కాదు. ఓ సత్యనాథెల్ల ఇందులో ఉన్నాడు, సంతను నారాయణ ఉన్నాడు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా ఉన్నాడు, లేకపోతే రఘురామరాజన్ ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ ఉన్నాడు, నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ ఉన్నాడు, ఐఎస్బీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏదైతే ఉన్నదో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్, ఐఎస్బీ మా పాలసీ డాక్యుమెంట్ పార్ట్నర్, నల్సర్ యూనివర్సిటీ మా పాలసీ డాక్యుమెంట్ పార్ట్నర్, ఓకే, గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేర్ అతను మా దాంట్లో ఇప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, అతను మా పాలసీ డాక్యుమెంట్లో పార్ట్నర్. అంటే ప్రపంచంలో ఉండే వివిధ మేధావులను, వివిధ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల సీఈఓలను మన తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్లో వాళ్ళందరినీ బోర్డులోకి తీసుకొచ్చి కంప్లీట్గా వాళ్ళందరికీ మేమేమనుకుంటున్నాం వాళ్ళతో కూర్చొని మాట్లాడి పబ్లిక్ డొమైన్లో కూడా పెడితే దాదాపుగా మనకు ఒక 20 లక్షల సజెషన్స్ వచ్చినాయి ఆన్లైన్. వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసినాం. అందులో ఉండే ఎస్సెన్స్ అంతా వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు, అది విద్యార్థులకు కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల కోసం కావచ్చు, లేకపోతే ఉమెన్ కోసం కావచ్చు, లేకపోతే ఐటీ పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, లేకపోతే ఏఐ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి వర్టికల్ మీద ఆల్మోస్ట్ 8 months కంటిన్యూస్గా చీఫ్ సెక్రటరీ నుంచి ప్రతి ఆఫీసర్ని ఇందులో పెట్టి, ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ని పెట్టి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని పెట్టి కన్సెన్సస్ బిల్డ్ చేసి ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని మన పాలసీ డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేసి ఇక్కడ ఉన్న నైసర్గిక స్వరూపాన్ని వివరించి, ఇప్పుడు కాశ్మీర్లో ప్లాన్ చేసుకుంటే కాశ్మీర్కు తగ్గట్టు చేసుకోవాలి. కాశ్మీర్లో ప్లాన్ చేసిన ఐస్ కోసము, ఐస్ తుఫాన్ల కోసము తెలంగాణలో ప్లాన్ చేసినాం అనుకో, ఇక్కడ ఐస్ వచ్చేది లేదు, చూసుకోవాలి కదా. సో తెలంగాణలో ఉండే సహజ ప్రకృతి వనరులు ఏమున్నాయి, ఇక్కడ టాలెంట్ ఏముంది, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటుంది, ఏ ప్రజల్ని ఇందులో భాగస్వాములు చేస్తే ప్రయోజనం ఉంటుందో అట్లా తయారు చేసి ఒక గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్, తెలుసు 2025 డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ని 108 దేశాల నుంచి కార్పొరేట్ కంపెనీలను, ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆహ్వానించి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉండే ప్రతి పెద్ద సంస్థకు సంబంధించిన ప్రతినిధులను పిలిచి 3 రోజులు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి పాలసీ డాక్యుమెంట్ని తెలంగాణకు డెడికేట్ చేసి, అందులోనే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్, కట్ ఆఫ్ ఈజ్ ఔటర్ రింగ్ రోడ్, దట్ ఈస్ కాల్డ్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కాల్డ్ క్యూర్. ఈ 2053 స్క్వేర్ కిలోమీటర్లలో మన రాష్ట్ర జనాభాలో 40% నివసిస్తున్నారు. 1,34,00,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు లోపల, ఈ రింగ్ రోడ్డు లోపలనే. ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయి, రకరకాల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, నాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నది, వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, నదుల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల సమస్యలతో కూడుకున్న థిక్ పాపులేటెడ్ ఏరియా. సో దీన్ని, ఈ క్యూర్ని ఏ విధంగా క్యూర్ చేయాలనేది మా పాలసీ. ఓకే, అందుకే మేము హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం. ఇక్కడ ఉన్న కాలుష్యం వెదజల్లే పరిశ్రమలని ఈ కోర్ అర్బన్ రీజన్ బయటికి తరలించాలి. అదే హిల్ట్ పైన సరే అక్కడికే వస్తున్నా. సో మేము నదులను ఆక్రమించుకున్నారు, చెరువులను ఆక్రమించుకున్నారు, కుంటలను ఆక్రమించుకున్నారు, నాలాలను ఆక్రమించుకున్నారు, పబ్లిక్ పార్క్స్ని ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్రమించుకున్నారు. సో ఇన్ని ఆక్రమణలు జరిగిన తర్వాత ఈ నగరాన్ని ఎవరైనా ప్రక్షాళన చేయగలరా?
నదుల ఆక్రమణలు తొలగిస్తే ఆక్రందనలు అంటారు, చెరువులను తొలగిస్తే, కుంటలను తొలగిస్తే, నాలాలను తొలగిస్తే వీటి వల్ల ప్రకృతి వైపరీత్యం. ఎక్కడైతే నీళ్లు ఉండాలనో ఆ నీళ్లు స్థావరాన్ని నువ్వు ఆక్రమించుకుంటే నీళ్లు నీ మీదకి వస్తాయి. జపాన్లో ఒక సేయింగ్ ఉంది, నగరాలను నువ్వు కలుషితం చేసినా మర్చిపోతాయేమో కానీ నీటి వనరులను నువ్వు కలుషితం చేస్తే ఎప్పుడూ మర్చిపోదు. ఈరోజు నువ్వు ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ చేస్తున్నావు వాటర్ బాడీస్ని కానీ, లేక్స్ని కానీ, వాటర్ ఫ్లోస్ని కానీ నువ్వు డిస్టర్బ్ చేస్తావు, ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎక్కడైనా నువ్వు తీసుకో విధ్వంసం, విలయ తాండవం జరుగుద్ది. సో నువ్వు నగరంలో రోడ్లు ఆక్రమించుకున్నా, లేకపోతే ఇంకేదైనా ఆక్రమించుకున్నా, గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమించుకున్నా ప్రకృతి నిన్ను క్షమిస్తుందేమో కానీ చెరువులు, కుంటలు, నాలలు, నదులను ఆక్రమించుకుంటే ప్రకృతి నిన్ను క్షమించదు. ప్రకృతి ప్రకోపించిన రోజు ఏది మిగలదు. సో మీ విజన్ డాక్యుమెంట్లో భాగమే హైడ్రా కావచ్చు, హెల్త్ పాలసీ కావచ్చు. ఎస్, నేను నేను తీసుకొచ్చిన ఏ పాలసీ కూడా ఈ నగరాన్ని ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు పేషెంట్కి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తారు కదా, బట్ మీరు జనాలు మెంటల్గా ప్రిపేర్ చేయకుండా, మీ విజన్ ఏంటో ప్రాపర్గా చెప్పకుండా అలా చేయడం అలా చేశారు. చాలామంది ఆక్రదనలు, ఇంట్లో బట్టలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా కూర్చొని ఇటువంటి ఒక విమర్శలు ప్రభుత్వం ఫేస్ చేయడం ఉంది. డెఫినెట్గా ఉంది. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వార్ జరిగినప్పుడు అందరు సైనికులే చచ్చిపోరు, యుద్ధం జరిగినప్పుడు కొంతమంది అమాయకులు కూడా చచ్చిపోతారు. అట్లని ఎవరు యుద్ధం ఆపరు. బాంబు వేయకుంటే ఇటు సివిలియన్ ఉన్నాడా, ఇటు సైన్యం ఉందా, ఇది చూస్తారా. యుద్ధం జరిగినప్పుడు యుద్ధం అనేది యుద్ధ నీతి అట్లాంటిది. నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇక్కడ ఆక్రమించుకున్నారు, నోటీసులు ఇస్తున్నాం, సంస్కరణ యుద్ధం అవుతుందా? ఇప్పుడు జరుగుతూ ఉంది కదా సంస్కరణలు అనేది. ఇప్పుడు యుద్ధం లాంటిదే. ఈరోజు నేను ఆక్రమించుకున్న చెరువులు ఎవరు? ఆక్రమణదారులే కదా. నేను వెళ్ళి ఒక కాలనీ జూబ్లీ హిల్స్ను డిమాలిష్ చేసి నేనేం చెరువు కడతా అంటలేనే. దుర్గం చెరువును ఆక్రమించుకుంటే అవి తొలగిస్తున్నా. మీరు ఎన్కన్వెన్షన్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా మంది చప్పట్లు. నేను అదే చెప్తున్నా, 3 ఎకరాలు. ఇప్పుడు మనం ఇక్కడ చర్చిస్తే బాగుండదు, ఎందుకంటే అతను వాలంటీర్గా ముందుకు వచ్చి సరెండర్ చేసిన తర్వాత అది వేరే విషయం. ఒక సెలబ్రిటీ ప్రజలకు అందరికి ఆదర్శంగా ఉండే వ్యక్తులు తుమ్మిడికుంటను మొత్తం ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ కట్టుకుంటుంటే రెగ్యులర్గా మనం అందులో ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? కాలనీల మీదకి వస్తున్నాయి. కానీ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తున్న క్రమంలో పొలిటికల్గా కూడా మీరు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ రేపు మళ్ళీ 51% మీకు అన్నట్టు కావాలి, చూసుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్, నేను ఒప్పుకుంటా. కానీ ఏది నా కోసం చేస్తలేను, నా ఇంటి కోసం చేస్తలేను. నేను ఈ సమాజం కోసం, భవిష్యత్ తరాల కోసం చేస్తున్నాను. కొంత తిట్లైనా నేను భరిస్తా. నా స్వార్థం కోసం నేను పార్కును, కేబీఆర్ పార్కు కబ్జా పెట్టుకుంటే తిడితే అది తప్పు. లేకపోతే రోడ్డును ఆక్రమించి నేను ఏదన్నా సొంతానికి చేసుకుంటే అది తప్పు. లేకపోతే పలానా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి నా మిత్రుడికి ఎదురుగానే బదిలీ చేస్తే నా తప్పు. నేను చేస్తున్న నదుల ఆక్రమణ తొలగిస్తున్నా. తిట్టుకుంటే తిట్టుకుంటాడు. నేను ఎవరి కోసం చేస్తున్నా? నా ఇంటికి తీసుకెళ్ళడానికి చేస్తలేని, ఈ ప్రజల కోసం చేస్తున్నా. నది ఇప్పుడు మూసీ నది ఉంది, గోదావరి నది ఉంది, కృష్ణా నది ఉంది. దుర్మార్గంగా దాన్ని చెరబట్టి మేము విధ్వంసం చేస్తాము అని అంటే, ఆ విధ్వంసం చేసేటోని నేను అడ్డు తొలగిస్తే నన్ను తిడతారు. తిట్టని డెఫినెట్గా తిడతారు. బెనిఫిషియర్సు వాళ్ళు వెనకాల ఉన్నోళ్ళు తిడతారు. ఇప్పుడు చెరువులు, ఎన్ని చెరువులు నేను చేసినా, ఇప్పుడు బతుకమ్మ కుంట మీరు పోయి చూడండి. ఈరోజు బతుకమ్మ కుంట ఆక్రమించుకున్నాను ఏ పార్టీ నాయకుడు? ఆ నాయకులకు హెలికాప్టర్లో ఆ కుంటను ఆక్రమించుకోవడానికి సహకరించినందుకు గులాబీ పూలు వెదజల్లిండి హెలికాప్టర్లో. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సొమ్ము? బతుకమ్మ కుంట ఆక్రమించుకొని 10 ఎకరాలు అమ్ముకుంటే ఆ సొమ్ము వచ్చింది. ఆయన వాళ్ళకు గొప్ప నాయకుడు. నేను అది తొలగించేసి కొట్టేసి బతుకమ్మ కుంటను నేను రిస్టోర్ చేసిన. దాని పేరే బతుకమ్మ కుంట. అది డెఫినెట్గా అచీవ్మెంట్ గానే చూడాలి. తుమ్మిడికుంట కావచ్చు, లేకపోతే నల్లజరు కుకట్పల్లిలో కావచ్చు, బుమ్రక్దౌలా కావచ్చు. బుమ్రక్దౌలా ఇప్పుడు ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు తాగడానికి నీళ్ళ నుంచి మొత్తం అక్కడ నుంచే తీసుకెళ్ళి కంప్లీట్గా ఆక్రమించుకున్నారు. నేను పొలిటికల్ ఎవరిని స్పేర్ చేయలే. అక్కడ ఎంఐఎం లీడర్స్ అబ్జెక్షన్ చేసారు, ఇక్కడికి వస్తే బీఆర్ఎస్ లీడర్లు అబ్జెక్షన్ చేసారు, ఇంకొక దగ్గరకు వస్తే కుక్కట్పల్లిలో ఇంకొకరు అబ్జెక్షన్ చేసారు, అందరు తిట్టారు. మీరు బీఆర్ఎస్కో ఎంఐఎంకో ఎవరికో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పేదవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కొన్ని విజువల్స్ చూస్తే బాధ అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్గా వాళ్ళకి హోప్ ఎవరు? మీరే ఇంకా ఎవరు కాదు కదా. వాళ్ళకి హోప్ నేనే వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తా అని నమ్మకంతోనే నన్ను ముఖ్యమంత్రి చేశాను. అందుకే వాళ్ళకి డబుల్ బెడ్ ఇండ్లు ఆఫర్ ఇచ్చిన, మంచి వాళ్ళ పిల్లలకు స్కూల్ ఆఫర్ ఇచ్చిన, వాళ్ళకి కావాల్సిన సహాయం అందిస్తా అని చెప్పిన. నేను నిస్సహాయాన్ని ఎక్కడ? నువ్వు ఆక్రమించుకున్న చెరువులు మాత్రమే నేను ఉంటా అంటే నేను నిస్సహాయాన్ని. ఓకే, నేను స్పష్టంగా చెప్తున్నా. మూసీ నదిని ఆక్రమించుకున్న వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నారు, మీకు ఇల్లు కట్టిస్తా, స్కూల్ కట్టిస్తా, హాస్పిటల్ కట్టిస్తా, మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తా, మీరు వ్యాపారం చేసుకోండి, మీ పిల్లల్ని చదివించుకోండి, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోండి, ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్తే లేదు మేము మూసీలనే ఉంటాము అని వాళ్ళని కొంతమంది పరోక్షంగా ప్రోత్సహిస్తారు. ఓకే, నేను అది కూడా చెప్పిన. అదే ఏరియాలో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే ప్రభుత్వ భూమి తీసి మీకు ఇండ్లు కట్టిస్తానే స్వామి. ఆ ఏరియాలో మీరు అక్కడి నుంచి ఎక్కడికో కూడా తరలించండి మిమ్మల్ని. ఏ ఏరియాలో అయితే మూసీ నదిలో
ఎవరు మూసీలో బతకాలని కోరుకోరు. అంతే కదా, స్మెల్తో ఈరోజు వైఎన్ఆర్ నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. గంగా పేరు మీద, యమున పేరు మీద, సరస్వతి పేరు మీద, ఇట్లాంటి గోదావరి పేరు మీద, కావేరి పేరు మీద, కృష్ణా పేరు మీద, అన్ని నదుల పేర్ల మీద ఆడపిల్లలు పెట్టుకున్నారా తల్లిదండ్రులు? ఏ తల్లిదండ్రులైనా మూసీ పేరు పెట్టుకున్నారా? మూసీ కూడా నదే కదా. మూసీ నది బిడ్డ పేరు ఎవరైనా పెట్టుకున్నారా? ఎందుకు? పొల్యూటెడ్ మూసీ అంటేనే మురికి పర్యాయ పదంగా మార్చిండ్రు. దీనికి కారణం ఎవరు? గత పాలకులు కాదా? మూసీ కూడా గొప్పగా ఉండాలని నేను స్వప్నం, నా కళ. నేను గొప్ప నదిని నేను ఈ నగరానికి ఇవ్వాలనుకుంటున్నా. నేరం ఎట్లయిద్ది? ఓకే, గతంలో ఎవరు చేసినా నేరమే. ఇప్పుడు సో ఇప్పుడు ఆ నేరాన్ని సరిదిద్దాలనుకుంటున్నా. నేనేమంటున్నా అంటే నేరం జరిగింది కదా అని చూసి చూడనట్టు నేను వదిలేదలుచుకోలేదు నర్సింగ్. నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన, నాకు మంచి తెలుసు, చెడు తెలుసు, విచక్షణ ఉంది నాకు. పేదల సమస్యలను చూడడానికి అమెరికాలో చదువుకొచ్చుకున్నామని గొప్పగా చెప్పుకునేటోళ్లకు బెంచ్ కారులో పోయి చూడడానికి ఎక్స్కర్షన్ లాంటిది పేదరికం. ఎక్కడైతే పేదరికం ఉంటుందో ఆ పేదరికంలోనే, ఆ ప్రాంతంలోనే పుట్టి ఆ పేదరికాన్ని చూసుకుంటే నేను ఇక్కడికి వచ్చిన. నాకు పేదరికం గురించి, పేదల గురించి ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. నేను పుట్టి పెరిగిందే, నేను పేదవాడిని అని కూడా చెప్పట్లేదు. చూసారు కదా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎలా ఉంటుంది. మేము భూములు ఉన్నాము, అన్నీ మేము ఆర్థికంగా ఉన్నాం, కానీ మా చుట్టూతున్నది పేదలే కదా. వాళ్ళతోనే కలిసి బతుకొచ్చినాం కదా, మేము వాళ్ళతోనే పెరిగినాం కదా. ఓకే, ఎంప్లాయ్మెంట్ కూడా గడిచిన ఎన్నికల్లో మిమ్మల్ని మీరు రాష్ట్రం అంతా, తెలుగుదేశంలో ఉన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాష్ట్రం అంతా చాలా పర్యటనలు చేశారు, చాలా మందికి చేయగలిపి ఉంటారు. మీరు ఎవరో తెలియని వాళ్ళు, మేము చూడని వాళ్ళు కూడా రేవంత్ అన్న వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో చాలామంది నిరుద్యోగులు ఓట్లేశారు. సో ఇప్పుడు ఒక స్కిల్ యూనివర్సిటీ అనేది తీసుకొచ్చారు. స్కిల్ యూనివర్సిటీ ఏ రకంగా గేమ్ చేంజర్ అవుతుంది ఎంప్లాయ్మెంట్లో తెలంగాణకి? సో నేను ఇప్పుడు నీ క్యూర్ మాత్రమే చెప్పిన. అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 160 కిలోమీటర్ రేడియస్ ఉన్నది, మధ్యలో ఉన్నది క్యూర్. ఇది 2053 కిలోమీటర్స్, 1,34 lakh పాపులేషన్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం మనం, 360 కిలోమీటర్స్. అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్, ప్యూర్ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇక్కడ పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని పెట్టుకున్నాం. మేము నగరాల్లో నిర్మించదలుచుకున్నాం. పరిశ్రమల కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి తరలించే పరిశ్రమలకు అక్కడ ఇవ్వదలుచుకున్నాం. మన దగ్గర చదువుకున్న నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వదలుచుకున్నాం. ఇలా జీసీసీ సెంటర్స్ వచ్చినా, డేటా సెంటర్స్ వచ్చినా, ఐటీ సంస్థలు వచ్చినా, ఇతర పరిశ్రమలు వచ్చినా, వీటన్నిటినీ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీలో మనము అంటే ఇక్కడ ఫెసిలిటేట్ చేయదలుచుకున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అది ఆల్మోస్ట్ ఒక 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది పెరీ అర్బన్. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ ఇంకొక 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. అంటే తెలంగాణ మొత్తం 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే 2,000 స్క్వేర్ కిలోమీటర్లు ఏమో క్యూర్ కింద తీసుకున్నాం, 10,000 స్క్వేర్ కిలోమీటర్లు ప్యూర్ కింద తీసుకున్నాం, 1,00,000 స్క్వేర్ కిలోమీటర్ రేర్ రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ. సో కంప్లీట్గా ఒకటేమో సర్వీస్ సెక్టర్, రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మూడవది అగ్రికల్చర్ సెక్టర్. సో తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 100 సంవత్సరాలకు అవసరమైన ఒక ప్రణాళికను, ఒక పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రైజింగ్ 2047 అని ఈ దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకున్నది. మేము ఆ పాలసీని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రోడ్ మ్యాప్ వేస్తున్నా నేను. ఈరోజు ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఇప్పటివరకు ఈ దేశంలో కొత్త నగరం కోసం ఎవరైనా ఆలోచన చేసారా? ఓ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనో, నాలెడ్జ్ పార్క్ అనో, ఒక 400 ఎకరాలు 500 ఎకరాలు కాలనీలు కట్టిండ్రు. కానీ కాంప్రహెన్సివ్ ఒక సిటీ, న్యూయార్క్ సిటీతోనో, లేకపోతే జపాన్ టోక్యోతోనో, లేకపోతే సింగపూర్తోనో, సౌత్ కొరియాలో ఒక సిటీతోనో కంపేర్ చేసే సిటీ భారతదేశంలో ఎవరైనా నిర్మించారా? ఆలోచన చేసింది. సిటీ నిర్మాణం అనేది సాధ్యమవుతుందా? సిటీని ఒక ప్రభుత్వం నిర్మించగలుగుతుందా? 100%. మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే hundreds of thousands of builders are ready to construct. మనం చేయాల్సిన పని అది కాదు. మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, కనెక్టివిటీ చేయాలి, మెట్రో కనెక్టివిటీ ఇవ్వు, నేషనల్ హైవేస్ ఇవ్వు, పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు. ఇది మాత్రమే ప్రభుత్వం చేయాలి. అంటే ఒక ఏరియాని ఇయర్ మార్క్ చేసి, ల్యాండ్ అక్వైర్ చేసి, ఎకో సిస్టమ్ మనం డెవలప్ చేస్తే సిటీలు నిర్మించడానికి, లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి, దాన్నే వ్యాపారంగా మార్చుకొని సిటీని అభివృద్ధి చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, మొత్తం ప్రభుత్వం కట్టలేదే. ప్రభుత్వం ఏం కట్టింది? ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టండి అన్నారు. వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చిండ్రు. ఈరోజు 10 లక్షల మంది ఆ ఒక 1000 ఎకరాలలో పనిచేస్తారు. ఈ పక్కనే రాయదుర్గంలో ఉన్న మీకు నాలెడ్జ్ పార్క్ ఉంది, 442 acres. జస్ట్ ఆ ల్యాండ్ లేఅవుట్ వేసేస్తే వాళ్ళే ఆక్షన్లు పెట్టి మన 177 కోట్లకి ఎకరం ల్యాండ్ కొనుక్కున్నారు. వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు, వాళ్ళే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీలో కూడా చేస్తుంది అదే అట్మాస్ఫియర్. ఫ్యూచర్ సిటీ కాదు, నేను అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నా.
నేను ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదు. నేను పక్కనున్న రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని అడిగి ఫ్యూచర్ సిటీ నుంచి ఈరోజు మచిలీపట్నం పోర్టుకి 12 లైన్ ఎక్స్ప్రెస్ హైవే ఇంక్లూడింగ్ రైల్వే లైన్ నేను డిజైన్ చేసిన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అగ్రీడ్. మనము జపాన్ వీటిని దేన్ని ఎందుకు అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం? అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చెందిన దేశం అంటున్నారు. అక్కడ పేదరికం లేదా? చైనాలో పేదరికం లేదా? ఎందుకు 2 అవర్స్లో ఎక్కడికైనా చేర్చుకునేది? ఈరోజు కేంద్ర ప్రభుత్వం 7 బుల్లెట్ ట్రైన్లు ఇస్తే 7లో 3 నేను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన. ఈరోజు శంషాబాద్ను ఒక హబ్గా చేసి శంషాబాద్ బెంగళూరు, శంషాబాద్ చెన్నై వయా అమరావతి, శంషాబాద్ ముంబై వయా పూణే. సో ఈరోజు ఇన్ని కనెక్టివిటీస్ని డెవలప్ చేయడానికి రైల్ కనెక్టివిటీ తీసుకొచ్చిన, రోడ్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా, ఈరోజు నేను పోర్ట్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా. ఇవన్నీ ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదే వీళ్ళు. ఇప్పుడు చేస్తుంటే అడ్డం పెడతారు. ఫ్యూచర్ సిటీ కట్టనే లేవు, ఫ్యూచర్ లేని వ్యక్తి ఫ్యూచర్ సిటీ కడతాడంటే నా ఫ్యూచరు 17 సంవత్సరాలు నా గ్రోత్ చూస్తే వాళ్ళకే కాదు, వాళ్ళ తాతలకు కూడా అర్థమైంది ఈ ఫ్యూచర్ ఏంటని, నా ఫ్యూచర్ ఏందనేదాన్ని. నా ఫ్యూచర్ వాళ్ళు కాదు డిసైడ్ చేయాల్సింది, ప్రజలు డిసైడ్ చేసారు నా ఫ్యూచర్ని. సార్ ఇంకొక క్వశ్చన్ ఉంది, దీనికి సంబంధించి తీసుకొని నేను మిగతా పొలిటికల్ ఇష్యూస్లోకి వెళ్తాను. మీరు చాలా సందర్భాలు క్లెయిమ్ చేసుకుంటారు, నేను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ని, నేను రియల్ ఎస్టేట్ నా వ్యాపారం, నా బ్రతుకు తెరవదే అదే చేసి వచ్చాను అని చెప్తారు. కానీ ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అంటే మీరు సాటిస్ఫై అవుతున్నారా బాగానే ఉంది అని? అంటే రియల్ ఎస్టేట్ బాగుంది, కానీ నేను ఆశించినంత మేరకు లేదు. ఇది ఈ ఒక్క నగరానికే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఒకసారి ఒక స్లో డౌన్ అనేది ఉంటుంది. కొన్ని సంవత్సరాలకు కొన్ని ఆర్థికపరమైన యుద్ధం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే డాలర్ ఫ్లక్చుయేషన్ కావచ్చు, రకరకాల ఇష్యూస్. ఈరోజు ఏఐ రావడం వల్ల చాలా కోట్ల మందికి ఉద్యోగాలు పోవడం, ఆ ఉద్యోగాలు పోతే వాళ్ళు కొనుక్కోవాల్సుకున్న పర్సనల్ ఏదైతే అంటే హౌసింగ్ స్కీమ్స్ కాబట్టి ఇట్లాంటి రకరకాల ప్రభావం ఉన్నాయి. కానీ 2021 నుంచి కంటిన్యూస్గా 2021, 22 కానీ 22, 23 కానీ ఇట్లా మీరు ఒక 7 ఇయర్స్ మీరు చూస్తే తెలంగాణలో పాత దానికంటే తక్కువ లేదు, పెరిగింది. కాకపోతే నేనెంత ఆశించే ఎంత వేగంగా నేను చేయాలనుకుంటున్నానో ఆ సిస్టమ్ లేదు. కానీ కంపారిటివ్లీ ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేటస్ని కానీ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడ కూడా తగ్గలేదు. నేను చెప్పడం కాదు, కంటిన్యూస్గా క్యాగ్ రిపోర్ట్స్ ఇస్తుంది, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఇస్తుంది, జిఎస్టీ మీద రిపోర్ట్స్ వస్తున్నాయి, నివేదికలు, రెవెన్యూస్ చెప్తున్నాయి. సరే కొంతమంది సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి దాన్ని ఏదో వాళ్ళే రాసి వాళ్ళే చదివి వాళ్ళే అబద్ధాలు చెప్పి అబద్ధాలు వాళ్ళే చూసుకొని వాళ్ళే నమ్మి వాళ్ళే మోసపోతుండ్రు. నేను ఎందుకు చెప్తున్నా, ఉప ఎన్నికలు ప్రజలు తీర్పిచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు, మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు తీర్పిచ్చారు. అయినా వాళ్ళు భ్రమలలో బతుకుతాం అంటే నాకు కావాల్సింది కూడా అది. వాళ్ళ భ్రమలలో ఉండడమే నాకు కావాలి కదా. నా పని సులువు అవుతుంది చేసేదాన్ని. నేను ఎప్పుడు రియాలిటీలోనే ఉంటా వైఎన్ఆర్. నీకు తెలుసు కదా బాగా, 20 సంవత్సరాల నుంచి అయితే నన్ను చూస్తున్నావు కదా. నాకు వాస్తవం అనేది వినడం నాకు ఇష్టం. వాస్తవ పరిస్థితుల మధ్యలోనే నేను ఉంటా. నేను ఊహాజనితమైన ప్రపంచంలో నేను ఉండను. ఎవరైనా ఊహించుకుంటే అది వాళ్ళ తప్పు. ఇప్పుడు వాళ్ళకి రకరకాల కోరికలు అంటే వారసత్వ సంపద కింద, వారసత్వంలోనే విరాసత్ అంటారు తెలంగాణలో. అంటే పోలీస్ పటేల్ ఉన్నప్పుడు విరాసత్ కింద వచ్చేది. మా ముత్తాత పోలీస్ పటేలు, అది మా తాతకు వచ్చింది, ఇంట్లో పెద్దోడు కాబట్టి. ఆ తాత నుంచి మా నాయనకు వచ్చింది, మా నాయన నుంచి ఎన్టీఆర్ వచ్చి తొలగించాడు. మా నాయనకు ఉన్నప్పుడు కూడా మా అన్నదమ్ములలో పెద్దోడికి వస్తుందని మేము అనుకున్నాం. విరాసత్తులు వస్తాయి, ఆస్తులు కూడా వస్తాయి. సో విరాసత్తులో నాకు ముఖ్యమంత్రి వస్తాయని కొంతమంది పాపం కలలుగా అన్నారు. వాళ్ళ కళలు చెదిరిపోయే రకాల దుఃఖంలో ఉన్నారు. ఇలా నేను అన్ని వదిలేసి ఈగల్ ఫోర్స్ అని ఒక సంస్థను తీసుకున్నాను డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి. చిన్న చిన్న స్కూళ్ళ ముందర కూడా గంజాయి చాక్లెట్లు బిఫోర్ దట్ కంగ్రాచులేట్ చేస్తున్నాను సార్. డ్రగ్స్ పైన మీరు చేస్తున్న పోరాటం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. దాని మీద కూడా ఆరోపణలు. మీ ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకుంటే డ్రగ్స్తో దొరికితే అభినందించాల్సింది పోయి నన్ను తిడతారని. మేము ఫామ్ హౌస్లో దీపావళి పండుగ నాడు మేము డ్రగ్స్ పార్టీ చేసుకుంటే నువ్వు వచ్చి పట్టుకుంటావు అని. దీపావళి పండుగ నాడు చిచ్చుబుట్ల పండుగ చేసుకోవాలనా? దీపావళి పండుగ దేం పండుగ? చిచ్చుబుట్ల పండుగ. అవునా? నువ్వు చిచ్చుబుట్లు కాలిస్తే బాగానే ఉంటాయి, కానీ సారా బుట్లు పెట్టుకుంటాం, మేము గంజాయి కొడతాం, మేము కొకైన్ హెరాయిన్ తెచ్చి పీల్చుతామని అంటే ఎట్లా చూస్తూ ఊరుకోవాలి నర్సింగ్? నేను ఎవరి కోసం చేస్తున్నది? ఇప్పుడు నదులను ఆక్రమించిన వాళ్ళని తొలగించినా, చెరువులను తొలగించినా, కుంటలు తొలగించినా, నాళ్ళను తొలగించినా నాకు వచ్చేది ఏం లేదు, భవిష్యత్ తరాలకు ఇస్తున్నా. నేను కూడా వాళ్ళతో చేరితే నాకెక్కువ లాభము. విజన్ డాక్యుమెంట్లో భాగంగా తెలంగాణలో సేమ్ డ్రగ్స్ విషయంలో కూడా ఇవాళ నాకు కొన్ని కేసెస్ నాకు తెలుసు.
యాజ్ ఎ స్టేటెడ్ ఐ కెనాట్ డిస్క్లోజ్. 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు మిస్లీడ్ చేసి గంజాయి ఇటువైపు అటువైపు తీసుకెళ్తుంటే తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా అసలు అంటే పిచ్చెక్కిపోతుంది ఒకసారి. అసలు దీన్ని ఎరాడికేట్ చేయడానికి ఏం చేయాలన్నంత కోపం ఉంది నాకు. నేను దాన్ని చేస్తే కూడా అది కూడా ఈ దేశానికే మనం ఒక రోల్ మోడల్ డ్రగ్స్ రిలేటెడ్ దీంట్లో. నేను కంప్లీట్గా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసిన, హైడ్రా అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన, ఈగల్ ఫోర్స్ అండ్ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన, సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసిన. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటో, ఏసీబీఓ, ఆక్టోపసో లేకపోతే గ్రే హ్యాండ్సో ఆ రోజున్న సమస్యల్ని అడ్రస్ చేయడానికి వాళ్ళు చూసారు. ఈరోజు నక్సలైట్ల కోసం గ్రే హ్యాండ్స్ పెట్టారు. ఈరోజు నక్సలైట్లే లేరని అంటుంటే గ్రే హ్యాండ్స్ సంస్థని ఏం చేసుకుంటావు? ఓకే, కొన్ని సంస్థలు ఆ పర్పస్ సర్వ్ అయిన తర్వాత ఆ సంస్థల రిలవెన్స్ అనేది ఇర్రిలవెంట్ అవుద్ది. ఈరోజు ఈ సమాజాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడనే చూస్తున్న వాళ్ళందరూ, వాళ్ళకు ఒకరు లేక 2 పిల్లలు జీవితాంతం కష్టపడి వాళ్ళు స్ట్రక్చర్డ్గా పైకి వచ్చిన తర్వాత వాళ్ళ 8th క్లాస్ చదువుకుంటున్న అమ్మాయి స్కూల్కి వెళ్ళి తెలియకుండానే గంజాయి చాక్లెట్లని తర్వాత ఎడిక్ట్ అయిపోయి తర్వాత కుటుంబం రూయిన్ అయిపోతుంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎవడన్నా ఆలోచన చేసిండా? డెఫినెట్గా చేయాల్సిందే సార్. మరి నేను దాన్ని ఆపితే నన్ను ఎందుకు విలన్గా చూస్తారు? చూసినా సరే ఐ డోంట్ మైండ్. మీకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు ఇంకొకళ్ళ ఏదో అవసరం లేదేమో. డ్రగ్స్ విషయంలో మాత్రం డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. నేను ఏది చేసినా వైనార్, నేను నా కోసం ఏం చేయట్లా. నాకు ఏది అవసరం లేదు నా లైఫ్లో నేను చాలా కంఫర్ట్గా ఉన్నా. నాకు ఏం ఎక్స్ట్రా అవసరం లేదు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ అచీవ్డ్ నాకు లైఫ్లో 100/100 సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు మిగిలిందల్లా నేను భవిష్యత్ తరాలకి ఏం చేయాలన్నదే నా పట్టుదల. 100 ఏళ్ళైనా అరే పలానోడు ఉన్నప్పుడు ఏదన్నా కానీ చేసిండే, 100 సంవత్సరాలైనా డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూ వచ్చిందనుకో, చెరువులు కుంటలు లేకపోతే నదుల ఆక్రమణ జరిగినప్పుడు పలానోడు ఉండేనే. సర్ ఆర్థర్ కాటన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? ధవళేశ్వరం కట్టిండు కాబట్టి ఇచ్చంపల్లి దగ్గర కట్టండి అని మనకు ఆ రోజే చెప్పిండా? సర్ ఆర్థర్ కాటన్ చెప్పింది వినకుండా మేము పొడుస్తామని మేడిగడ్డ చేస్తే ఏమైంది? మేడిపండులాగా కుప్పగూలిపోయింది. బుర్రు ఉండాలి కదా మనం చేసేటప్పుడు. సో మనం తెలుసుకోవాలి, మన పెద్దలు చెప్పింది వినాలి. ఈ 2 లేకుండా మనం సగం జ్ఞానంతో చేస్తే సమస్యలు వస్తాయి. కొన్ని విధానాలు ఇంతకుముందు చెప్తున్నట్టుగా విజన్ డాక్యుమెంట్ గురించి చెప్తున్నారు. ఇంకొక పాయింట్ నేను ప్రధానంగా మీరు వచ్చిన తర్వాత నోటీస్ చేసింది, సన్నబియ్యం ఒకటి ఇస్తున్నారు, అప్రిషియేట్ చేయదగ్గ ఇష్యూ డెఫినెట్గా. దాంతోపాటు మీరు ఇప్పుడు యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ అని పెడుతున్నారు. యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ పెడుతున్నారు కదా సార్. ఆల్రెడీ చాలా స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ పెట్టాలంటే మీరు మెర్జ్ చేయొచ్చు, ఒక దగ్గర పెట్టచ్చు. స్కూల్స్ కట్టడం అనేది కార్యక్రమంగా ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది? స్కూల్ బిల్డింగ్స్ మళ్ళీ కట్టాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? ఎడ్యుకేషన్ సిస్టంలో కదా చేంజ్ చేసి రావాలి. నర్సింగ్ చాలా మంచి క్వశ్చన్ అడిగినావు. దాదాపుగా 6 లక్షల పైచలకి 7 లక్షల గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో. స్వతంత్రం వచ్చినప్పుడు నిరక్షరాస్యతనే మనకు పెద్ద సమస్య. ఆ రోజు మొదటి ప్రధానమంత్రి 2 పాలసీలు తీసుకున్నాడు. ఒకటి, కరువు కాటకాలతో ఆకలితో దేశ ప్రజలు చచ్చిపోతుంటే బురద మట్టి దీన్ని బతికే రోజులు స్వతంత్రం వచ్చినప్పుడు. చదువులేని నిరక్షరాస్యత ఉన్నాడు. మొదటి ప్రధానమంత్రి 2 పాలసీస్ తీసుకున్నాడు. ఒకటి ఎడ్యుకేషన్, 2 ఇరిగేషన్. ఎడ్యుకేషన్ ఆయన తీసుకున్నాడు కాబట్టి ఈరోజు దేశ స్థాయిలో ఉన్న పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీలు, ఐఐఎంలు లేకపోతే ఈరోజు పెద్ద యూనివర్సిటీలు అన్నిటిని కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్టాబ్లిష్ చేసిండ్రు. కాబట్టే ఈ దేశంలో చదువు వచ్చి ప్రపంచానికి మనం జ్ఞానాన్ని పంచగలుగుతున్నాం. రెండోది ఆయన ఇరిగేషన్ తీసుకోవడం అంటే ఈ రోజున్న నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండ్రు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టిండు. కాలువలలో పూడికని కూడా మనం తీయలేకపోతున్నాము. బాక్రానంగాలు ఎవరు కట్టారు? భారతదేశంలో ఈరోజు ఒకప్పుడు కరువుతో తినడానికి తిండి లేని క్రమంలో ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి ఎవడైతే అక్రమ నిల్వలు పండించిన పంటలు పెడితే వాడిని డైరెక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కింద, పీడీ యాక్ట్ కింద పెట్టడానికి చట్టాలు తీసుకొచ్చారు. ఆ రోజు తీవ్రమైన నేరం. అక్కడి నుంచి ఈరోజు సర్ప్లస్ ప్రపంచ దేశానికి ఎగుమతి చేసి ఈరోజు మిగులు ఆహార పదార్థాలు అంటే ఇంకొక 10 సంవత్సరాలకు జరిపే ఆహారపు ధాన్యాలు నిల్వ మన దగ్గర ఉన్నాయి. ఈరోజు పండించిన పంట కొనడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు రాలేనంత పంట ఈరోజు ఉత్పత్తి అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు ప్రపంచ దేశాలకు మనం ఎక్స్పర్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, లేకపోతే ఎక్స్పర్ట్స్ ఇతర దేశాలకు వెళ్ళి మనం చాలా రకాలుగా పనిచేస్తున్నాం, లేకపోతే ఇక్కడ ఉత్పత్తి చేసిన వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే ఎందుకు? ఆ ఎడ్యుకేషన్ ఫిలాసఫీని, పాలసీని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసుకున్నాడు కాబట్టి, ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఒక పాలసీ కింద తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ రిఫార్మ్స్ అక్కడ జరిగినాయి.
సెకండ్ రిఫార్మ్స్ ఇందిరాగాంధీకి వచ్చినప్పుడు వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ కింద కానీ రాజభరణాలు రద్దు చేయడం కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ఆమె సెకండ్ రిఫార్మ్స్లో అవి తీసుకొచ్చింది కాబట్టి థర్డ్ రిఫార్మ్స్లో పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 3 స్టేజెస్లో ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు వాళ్ళు నడిపించారు. కాబట్టి ఈరోజు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నీ విధానాల వల్ల ఇక్కడ నువ్వు పోతే మైక్రోసాఫ్టా, ఇన్ఫోసిసా, విప్రోనా, నువ్వు యు నేమ్ ఇట్ ఎనీ కంపెనీ, గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఈరోజు హైదరాబాద్కు రాగలిగినాయి. హైటెక్ సిటీ అనేది ఈరోజు నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, కానీ అది ఎవరి ఆలోచన, ఎవరి విధానము? ఈరోజు ఈ దేశంలో ఉన్న పాలసీస్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? అటువంటి పాలసీస్తో పోలుస్తారా మీరు పెడుతున్న స్కూల్స్ని? ఎస్, డెఫినెట్గా. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు రవాణా సౌకర్యాలు లేవు, గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి. ఏ ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ఊర్లోనే ఉన్నప్పుడు ఆ తండకో, గూడానికో, మారుమూల పల్లెకో మనం విద్యను తీసుకెళ్ళినాం. ప్రతి గ్రామంలో సింగిల్ టీచర్ స్కూల్ ఉండాలని, ప్రతి 2 కిలోమీటర్స్కి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలని, ప్రతి 3 కిలోమీటర్స్కి ప్రైమరీ స్కూల్ ఉండాలని, అదేవిధంగా ప్రతి 5 కిలోమీటర్స్కి హై స్కూల్ ఉండాలని, ప్రతి 10 కిలోమీటర్స్కి హై స్కూల్ ఉండాలని, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలని, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఉండాలని, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని, ప్రతి డిస్టిక్లో మెడికల్ కాలేజ్ ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ లేకపోతే దేశం అని స్ట్రక్చర్డ్గా యూనివర్సిటీ నుంచి కేజీ టు పీజీ అంటారు కదా, స్లోగన్కి బాగుంది. కేజీ టు పీజీ అనేది పీజీ నుంచి కేజీ వరకు స్ట్రక్చర్ ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చేసింది. ఫిలాసఫీని ఆ రోజు అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మారింది. 27,000 స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్వి. 1,05,000 మంది టీచర్లు ఉన్నారు నా దగ్గర, కానీ 19 లక్షల మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ప్రైవేట్లో 12,000 స్కూళ్ళు ఉంటే 38 లక్షల పిల్లలు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా నర్సింగ్, నా దగ్గర ఉన్న వాళ్ళు BA B.Ed మినిమం క్వాలిఫికేషన్ టీచర్ 1,05,000 మంది ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేషియో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. కానీ తెలంగాణలో ఎంత ఉందో తెలుసా? 18 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంది. భారతదేశంలో ఎక్కడా లేరు. 27,000 స్కూళ్ళు ఉంటే, ఇంతమంది టీచర్లు ఉంటే, 19 లక్షల మంది పిల్లలు నా దగ్గర చదువుకుంటే, 12,000 స్కూళ్ళు ఉన్న ప్రైవేట్ పాఠశాలలు 38 లక్షల మంది పిల్లలకు చదువు చెప్తున్నాయి. ఎక్కడనో ప్రభుత్వ వైఫల్యం ఉన్నట్టే కదా. డెఫినెట్గా. మరి దాన్ని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. కరెక్షన్ చేయటంలో ఆ కరెక్షన్ నెక్స్ట్ ఐమ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. మీరేం చేసిండ్రు? గత పాలకులు ఎవరైనా తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కూడా ఎస్సీలకు ఒక సపరేట్ స్కూల్ కట్టిండు, ఎస్టీలకు ఒక సపరేట్ స్కూల్ కట్టిండు, బీసీలకు ఒకటి కట్టిండు, మైనారిటీలకు ఒకటి కట్టిండు, అప్పర్ కాస్ట్ వాళ్ళకు ఒకటి కట్టిండు. కుల వివక్ష పోవాలి, కుల నిర్మూలన జరగాలని నువ్వే చెప్తున్నావు. 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. నువ్వే ఎస్సీ స్కూల్ సపరేటు, ఎస్టీ స్కూల్ సపరేటు, బీసీ స్కూల్ సపరేటు, మైనారిటీ స్కూల్ సపరేటు, అప్పర్ కాస్ట్ వాళ్ళకి సపరేట్ కట్టిన తర్వాత కుల వ్యవస్థను నువ్వు ప్రోత్సహిస్తున్నావా, నువ్వు తొలగిస్తున్నావా? కుల వ్యవస్థను తొలగించాలన్నప్పుడు మనందరం కలిసి ఉండాలి. మనందరం కలిసి ఉండాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి. వీళ్ళు ఎస్సీ కాలనీ ఊర్లో సపరేట్ కట్టి, ఎస్టీ కాలనీ సపరేట్ కట్టినాక వాళ్ళ మనోభావం ఎట్లుంటుంది? అరే మేము ఎస్సీలం కాబట్టి మమ్మల్ని ఊరు బయట కట్టిండ్రు అంటున్నారు. రెండే వర్గాలు, పేదోడు, ధనవంతుడు. ఐఎమ్ డూయింగ్ సోషల్ ఇంజనీరింగ్. ఈరోజు నేను ప్రతి నియోజకవర్గంలో ఇచ్చిన యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 500 మంది ఎస్సీలు ఉంటారు, 500 మంది ఎస్టీలు ఉంటారు, 500 మంది బీసీలు ఉంటారు, 500 మంది మైనారిటీలు ఉంటారు, 500 మంది అప్పర్ కాస్ట్ ఉంటారు. ఈ సమూహమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. 2,500 స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్, 25 acres ఏరియా, 6 lakhs square feet అండ్ స్పెండింగ్ 200 crores ఆన్ ఈచ్ స్కూల్. 100 స్కూళ్ళ మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మీరు మార్కెట్లో చెప్పుకుంటున్న కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ డిసెంబర్ తర్వాత అంటే వచ్చే సంవత్సరం ఈ 27 డిసెంబర్ తర్వాత ఈడున్న వాళ్ళని కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నేను కట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు తీసుకెళ్తా. నర్సరీ టు 12th క్లాస్ వరకు నేను అందించే ఎడ్యుకేషన్. నేను బ్రేక్ఫాస్ట్ ఇవ్వబోతున్నా, లంచ్ ఇవ్వబోతున్నా, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వబోతున్నా. రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల ప్రమాదం ఒకటి తెలుసా నర్సింగ్? ఒకప్పుడు ఒక కుటుంబం 5-6 మంది పిల్లలు ఉండేది. 2 పిల్లలు చదువుకోవడానికి పోయినా 2 తల్లిదండ్రుల దగ్గర ఉండేది. ఇప్పుడు 1 లేక 2 పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని హాస్టల్లో వేస్తే భార్య భర్తల మధ్య పొంతన ఉండట్లేదు, పిల్లలకు దూరం ఉంటారు. ఆ మధ్యలో ఒక ఆయన నాకు చెప్పిండు, మేము చిన్నగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని హాస్టల్లో వేసారు, మేము పెద్దగా అయినాక మిమ్మల్ని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసినామని. ఎక్కడుంది ఒక హ్యుమానిటీ, ఒక హ్యూమన్ కనెక్షన్ ఎక్కడుంది? మానవ సంబంధాలు తెగిపోతున్నాయి, మానవ విలువలు పడిపోతున్నాయి. దీన్ని రిస్టోర్ చేయాల్సిన బాధ్యత పాలకుడిగా నా మీద లేదా? నేను గ్రామాలలో చూసిన భార్యాభర్తలకు పిల్లలు స్ట్రెస్ బస్టర్స్. మన కోపం వచ్చినా,
బాధ వచ్చినా పిల్లలు కళ్ళ ముందు ఉంటే ఒక ధైర్యం. ఆ పిల్లలే లేరనుకో, ఆ కోపం భార్య మీద చూపిస్తాం, భార్యకు వచ్చిన చికాకు భర్త మీద చూపిస్తే చివరికి వాళ్ళిద్దరు విడిపోయే పరిస్థితి ఉంది. సో ఈ మోడల్ స్కూల్లో ఎంత ఉందా? ఇది Definitely-గా భార్య భర్తల మధ్య గొడవలు ఆపడం. సీరియస్గా నేను సోషల్ కాన్సిక్వెన్సెస్ చెప్తున్నాను నర్సింగ్. నేను గ్రామం నుంచి వచ్చిన, నాకు తెలుసు నా దగ్గరికి ఎంతమంది. పాలసీ డిజైన్ సో చేసేటప్పుడు ఇప్పుడు బుర్రలేని వాళ్ళకు టెండర్ పిలిచే 200 రూపాయల కాంట్రాక్టే కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకు కమిషన్లే కనిపిస్తుంటాయి. అందులో 20,000 కోట్లు పిలిచిందంటే 10% తీసుకున్నా కూడా 2,000 వేసేసినట్టే ఉండాలి. అది దొంగల బుద్ధి. అదే బిల్డింగ్స్ అవసరం ఏంటనేది పాయింట్ చాలా మంది నర్సింగ్ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఒకటి ఉండనుకో, వానికి యాక్సెస్ దొరకగానే ఈ ఖాతాలో ఎంత ఉంది, ఎంత కొట్టేయచ్చు అని వాళ్ళు లెక్కలు వేసుకుంటాడు. గంజాయి అమ్ముకునేటోడు కాలేజీలో 5,000 మంది పిల్లలు ఉంటే 5,000 మంది ఉంటే 2,000 మందికి అలవాటు చేస్తే ఇంత బిజినెస్ చేయొచ్చు అని వాడు అనుకుంటాడు. బ్లాక్లో టికెట్లు అమ్ముకునేటోడు సినిమా థియేటర్ దగ్గర ఎక్కువ జనాలు కనిపిస్తే ఒక 100 టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటే చేయొచ్చు ఈరోజు మంచి బిజినెస్ అని వాడు అనుకుంటాడు. టెండర్లు ఇచ్చి కమిషన్లు కొట్టేస్తాడు, దాని వాల్యూ చేసేసి లెక్క కట్టేసి వాడు కమిషన్లు వెనక్కి లెక్కేస్తాడు. నర్సింగ్ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి నీకు ఇది ఇస్తే ఈ పని చేయని అడిగే ధైర్యం ఇంతవరకు ఎవరు చేయలే, ఎవరు లోపలికి కూడా రాలే. ఓకే ఓకే, మీరు ఎడ్యుకేషన్ శాఖను కూడా మీ దగ్గర పెట్టుకోవడం వెనక రీజన్ ఇదేనా? నేను పర్సనల్గా దాన్ని పట్టాలెక్కియాలి అనేది నా. ఇప్పుడు చాలామంది ఏం కోరుకుంటారు, రెవెన్యూ కోరుకుంటారు, ఫినాన్స్ కోరుకుంటారు, డిఫరెంట్ మినిస్టర్స్ కోరుకుంటారు కదా. ముఖ్యమంత్రి ఏ శాఖ అయినా నేను నా వద్ద పెట్టుకోవచ్చు కదా. ఏం పెట్టుకున్నాయి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనుకున్నా, మున్సిపాలిటీ పెట్టుకున్నా, స్ట్రక్చర్డ్గా డిజైన్ చేయాలి. ఎడ్యుకేషన్, ఈ సమాజాన్ని పునర్నిర్మించాలనే కోరిక నాకుంది. దీన్ని ఎవరి దగ్గర పెట్టినా కూడా అది నేను అనుకున్న లక్ష్యం దిశగా పోదో అని నా దగ్గర పెట్టుకున్నా. ఈ రెండిట్లల్లా నేను రోజుకు 18 గంటలు రివ్యూలు చేస్తున్నాను. ఆఫీసర్లను అడుగు, చచ్చిపోతున్నారు ఆఫీసర్లు. సార్ మేము అంతకుముందు 3 నెలలకు ఒకసారి అట్లా కనిపిస్తే సార్ చెప్పేది 3 గంటలు వింటే మా పని హ్యాపీగా ఉండే సార్, మేము చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నువ్వు పిలుస్తున్నావు అంటే మొత్తం తిరిగేసి చదవాల్సి వస్తుంది సార్ అని. సో ఇది డిఫరెన్స్. మీరు మాట్లాడుతుంది చూస్తే అర్థమవుతుంది. నేను ప్రతి ప్రశ్నకి కనీసం 10 నిమిషాలు మాట్లాడుతున్నారు. నాకు టైం 1 అవరే ఉంది. సో ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాల్సి ఉన్నాయి. సో మీరు 18 గంటలు రివ్యూ నిర్మిస్తాను ముందుకు వచ్చినప్పుడు నిర్మాణంలో నువ్వు కూడా భాగస్వామి కావాలి. 18 గంటలు రివ్యూ చేస్తున్నారు కాబట్టి అంత నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్గా మీకు. రైట్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. డ్రగ్ ఫ్రీ తెలంగాణ ఓకే మాట్లాడుకున్నాం. మీరు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన ఒక నాయకుడిని అన్న అని పిలిచేంత చనువు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకి ఎవరికి ఉన్నట్లేదు. రాహుల్ గాంధీని జస్ట్ మేమంతా జర్నలిస్ట్ చాలామంది అన్న అని పిలిచినట్టుగా మీరు రాహుల్ గాంధీని అన్న అని పిలుచుకుంటూ తిరుగుతారు. అంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది రాహుల్ గాంధీకి? ఇప్పుడు గాంధీ ఫ్యామిలీకి ఈ దేశం పట్ల విశ్వాసం అక్కడ కనపడితే ఇక్కడ దండం పెట్టుకుంటూ నిలబడుతుంటారు. అట్లా వాళ్ళకు ఉంటుంది. దానికి అనుకూలంగా పనిచేసేటోళ్ళను వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. నాకు రాహుల్ గాంధీ గారి దగ్గర కాదు, ప్రియాంక గాంధీ గారైనా సోనియా గాంధీ గారి దగ్గర అయినా నాకు చాలా ఇంటిమసీ. అంటే నేను నా లైన్ ఎప్పుడు క్రాస్ కాను, కాకపోతే నాకు కంఫర్ట్ ఉంది. నేను ఏమనుకున్నా నేను చెప్పగలను. వాళ్ళకి ఏమనిపించినా వాళ్ళు నాకు మీకు కంఫర్ట్ ఇస్తారు. నేను ఫోన్ లేదు నీకు చూపిస్తే ఇప్పుడు ఒక టెక్స్ట్ పెట్టాడు, ఇక్కడ లోకల్గా ఏదో కేసు అయిందంట రేవంత్, వై డోంట్ యూ సీ దట్ కేస్ అని. అంటే తెలంగాణలో జరిగే చిన్న సంఘటన కూడా రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారికి అదేదో చూడు అని అడ్వైజ్ చేసేంత మా కమ్యూనికేషన్ ఉంది. సో గాంధీ కుటుంబంలో కాంగ్రెస్ పాలిటిక్స్ గట్టిగా ఒక 1 decade కూడా కాలం మీరు కాంగ్రెస్ పార్టీలో 2017 కదా. 17 ఈ 9 yearsలో ఎలా తెలుసుకోగలిగారు అది? అదే చెప్తున్నా నర్సింగ్. నేను 2007లో టీడీపీలో జాయిన్ అయినా, 2017లో బయటకు వచ్చిన. నేను ఉన్నది 10 సంవత్సరాలే కదా. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర ఉన్న సొంత నాయకుల కంటే కూడా నన్ను గౌరవిస్తాడా లేదా? వెళ్ళిపోయినాక కూడా ఎందుకు? నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీలకు పోయినా, ఒక నాయకుడిని వదిలి ఇంకొక నాయకుడి దగ్గరికి పోయినా వాళ్ళ మధ్యలో సత్సంబంధాలు ఉండగా ఎప్పుడైనా చూసినాం ఈ దేశ రాజకీయాలలో? ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి నేను ఎదురుపడ్డప్పుడు ఆయన కళ్ళల్లో ఏం కనిపిస్తుంది ఒకసారి చూడు. డెఫినెట్గా ప్రేమగా చూస్తారు. నా పట్ల గౌరవం ప్రేమ అనేది ఉంది కదా. దట్ ఈజ్ వాట్ మై కన్విక్షన్. నేను ఒక నాయకుడితో పనిచేస్తే 100% ఆ నాయకుడితో నిలబడతా. నేను పార్టీని వదిలే రోజు కూడా ఇక్కడ చెప్పలే, విజయవాడకు పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, సార్ నాకున్న పరిస్థితి ఇది, మీ వల్ల నాకు పార్టీ వల్ల అన్ని రకాల ఉపయోగము ప్రయోజనం జరిగింది, కానీ నేను అనుకుంటున్న పర్పస్ కానీ ప్రజలు కోరుకుంటున్న లక్ష్యం కానీ ఇక్కడ ఉంటే కుదరదు, కాబట్టి నేను ప్రత్యామ్నాయంగా నేను వెళ్తున్నా అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చిన. నేను ఎప్పుడు కూడా నా రిలేషన్ని నేను స్ట్రెయిన్ చేసుకోలేదు. నా లీడర్కి నేను అబద్ధం చెప్పలే. ఓకే, ఏది ఉన్నది ఉన్నట్టు మాట్లాడమే నా స్ట్రెంగ్త్.
కాదు సార్, రాహుల్ గాంధీ గారికి మీరు గోల్ పెట్టుకున్నారు. నాతో 2006-7 ప్రాంతంలో నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. నాతో పాటు చాలామంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ చెప్పారు. కొంతమందిని మా వాళ్ళని మంత్రులను కూడా చేస్తామని చెప్పారు. మంత్రులను చేయలేదు కానీ చాలామంది మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి అవకాశాలు కల్పించారు. థ్యాంక్ యూ. సో మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పొచ్చు కదా, ఆయన కూడా గోల్ పెట్టుకొని నేను ప్రధానమంత్రి కావాలని గోల్ ఉందా అసలు ఆయనకి? ఆ గోల్ పెట్టుకున్నారు, దానికోసం పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి చాలాసార్లు చెప్తున్నా, కాంగ్రెస్ని అధికారంలోకి తేవాలనే గోల్ ఉంది ఆయన, కానీ ఆయన ప్రధానమంత్రి కావాలనే దాని మీద ఆయన కోరిక లేదు. గోల్ ఉంటేనే కదా దానికోసం. నేను చాలాసార్లు మొన్న మా చింతన్ శిబిర్ ఇక్కడనే రాజ్ ఠాకూర్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, మొన్న మా చింతన్ శిబిర్ జిల్లా అధ్యక్షుల ట్రైనింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వికారాబాద్లో. నేను లోపల ఏం మాట్లాడినో ఎవరైనా వినుంటారు, నువ్వు అడుగు అంటే నాకు ఆయనకు జరిగిన డిస్కషన్ అంటే ఒక పర్సన్ థాట్ లోపల ఉన్నప్పుడు కదా దానికోసం చెప్పించి ఒప్పించిన. మొదటిసారి రాహుల్ గాంధీ వచ్చేసారి నేను ప్రధానమంత్రి పదవికి పోటీ పడతాను, నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి మొదటిసారి రాహుల్ గాంధీ గారిని అధికారికంగా ఎస్ అని నేనే అనిపించిన. ఓకే, నేను చెప్పిన క్లియర్గా ప్రజలు ఇప్పుడు జెన్జీ ఇప్పుడున్న జనరేషన్, నేను ఆయనకు చెప్తా ఆయన నీకు చేస్తాడంటే ఎవరు నమ్మడం లేదు, వినడం లేదు. నువ్వేం చేస్తావో, నీ కమిట్మెంట్ ఏంది, నువ్వేం చేయదలుచుకుంటావో నువ్వు డైరెక్ట్గా చెప్పమంటారు. ఇప్పుడున్న పాలిటిక్స్ను నేను స్విగ్గీతో పోలుస్తాను. ఇప్పుడు జనాలు విత్-ఇన్ మినిట్స్ డెలివరీ కావాలని కోరుకుంటున్నారు. పొద్దున ఆర్డర్ ఇస్తే రాత్రికి వచ్చే దాని మీద లేరు జనాలు, కావాలి కొత్త ఆర్డర్ రెడీగా ఉంటారు. సో స్విగ్గీ పాలిటిక్స్లో ఈరోజు నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తావు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. సో రేపు వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి ఇండియా కూటమి నుంచి. మొదట కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటుంది, ప్రకటిస్తుంది, తర్వాత ఇండియా కూటమిని కన్విన్స్ చేస్తాం. ఇండియా కూటమిలో ఉన్న మిత్రులు నాకు చాలామంది మిత్రులే, వాళ్ళందరితో నేను కూర్చోబెట్టి మాట్లాడి సంవత్సరం ముందే అధికారికంగా రాహుల్ గాంధీ గారు రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ గారికి ఓటేయండి, ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు, రైతుల కోసం ఏం చేస్తాడు, మహిళల కోసం ఏం చేస్తాడు, విద్యార్థుల కోసం ఏం చేస్తాడు, నిరుద్యోగ యువకుల కోసం ఏం చేస్తాడు, పరిశ్రమల కోసం ఏం చేస్తాడు, అదేవిధంగా కాస్ట్ సెన్సెస్ విషయంలో ఏం చేస్తాడు, లేకపోతే ఉన్న అదర్ సోషల్ ఇష్యూస్ మీద ఏం చేస్తాడు, ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ప్రజల్ని మ్యాండేట్ కోరుతాం. ఓకే సార్, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మొదటి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకి ఎవరికీ లేని ఒక ప్రివిలేజ్ కనపడుతుంది. మీరు సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫేస్గా కనపడుతున్నారు. కేరళ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయడం కావచ్చు, తమిళనాడు వెళ్ళి అక్కడ మీటింగ్స్ అటెండ్ చేయడం కావచ్చు. సో సిద్ధరామయ్య కంటే కూడా సౌత్ ఇండియాలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మీరు ఎక్కువ పాపులర్గా కనపడుతున్నారు. సో సౌత్ ఫేస్గా రేవంత్ ఎమర్జ్ అవ్వడం వెనక రీజన్ ఏంటి? నేషనల్ పాలిటిక్స్ ఇంకేదన్నా మీరు సీఎం కావాలని గోల్ అయిపోయింది, వేరే గోల్ ఏమైనా పెట్టుకున్నారా? లేదు నర్సింగ్, నేను 10 years 2034 వరకు ఏ గోల్ లేదు. 1994లో 2 సార్లు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు, 2004 నుంచి 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, 2014 నుంచి 2 సార్లు బీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు, 2024 నుంచి 2 సార్లు నాకు అధికారం ఇస్తారు ప్రజలు. నాకు స్పష్టత ఉంది. 2034 వరకు ఇక్కడనే ఉంటా, ఈ ప్రజల కోసమే పనిచేస్తా. $1 trillion ఎకానమీని అక్కడికి తీసుకెళ్ళి 2047కి $3 trillion ఎకానమీ ఏదైతే మన నరేంద్ర మోడీ గారి ముందు స్పష్టంగా చెప్పినాం, భారతదేశం $30 trillion ఎకానమీ ఏదైతే వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నారో, ఈరోజు మనము 3% లోపల జనాభా ఉంటే 5% జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్నాం. రేపు ఇదే జనాభా 10% జీడిపిని దేశానికి కంట్రిబ్యూట్ చేసే ప్రణాళికలు, దానికి రోడ్ మ్యాప్, దానికి భవిష్యత్ ఏ రకమైన విధానాలు తీసుకోవాలనో 2034 వరకు ఇక్కడనే క్షేత్రస్థాయిలో ఉండి ఈ పనులు చేస్తాను. సార్ అది నమ్మకమా? 10 ఏళ్ళు ఇస్తారులే నమ్మకమా? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళకి ప్రభుత్వం మారింది, డిఎంకే ప్రభుత్వం తమిళనాడులో కూడా 5 ఏళ్ళకి మారింది. నా జీవితంలో నేను జడ్పీటీసీ అవుతా అనుకున్నప్పుడు జడ్పీటీసీ అయినా, నేను ఎమ్మెల్సీ అవుతా అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే అయినా, 2014లో ఎంపీ అవుతా అని చాలా ప్రయత్నం చేసింది, నీకు కూడా తెలుసు కదా. కాకపోతే 19లో అయినా అదే మల్కాజ్గిరి నుంచి, 14లో కూడా మల్కాజ్గిరి నుంచి అవుతా అని చెప్పి తెలుసు కదా. అక్కడ మిస్ అయినా కూడా 19లో మళ్ళీ అక్కడి నుంచి అయినా. జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడే తెలంగాణ వస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పినావునా? చెప్పారు, నీతో చెప్పిన కదా, నీకు గుర్తుంది కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ముందు తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుందా, పిచ్చి భ్రమలు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉండరు కదా. వచ్చింది కదా, వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేను ఉంటా. కాన్ఫిడెన్స్ సార్, నేను ఈరోజు నీ ముందర చెప్పిపోతున్నావు, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాలు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. నువ్వు ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ
34 వరకు గెలిస్తే స్టేట్ కూడా రేవంత్ రెడ్డి పాలిటిక్స్ 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరు, వెళ్ళిపోతారు పైకి. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ చాలా పెద్ద చేస్తా. స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఓకే, ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి అని చెప్పిన రోజు నువ్వు ఆశ్చర్యపోయినావు, అది ఎట్లా సాధ్యం, జిల్లా జడ్పీటీసీ ముఖ్యమంత్రి అవుతాడా అని. ఆశ్చర్యం ఏం పోలే, మేము అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం చాలా ఆ సందర్భాల్లో. రోజు ఎవరైనా ఒక జడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచి రాష్ట్రం వస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. సో ఇది నోట్ చేసి పెట్టుకోవచ్చు. 34 తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ నేను ఈరోజు మాట్లాడే ప్రతి మాట నువ్వు దాచిపెట్టుకోని లైబ్రరీలో, నీకు అవసరమైనప్పుడల్లా చూసుకో. ఓకే, నేను ఈరోజు చెప్తున్నా 34 వరకు నేను ముఖ్యమంత్రిగా 34 తర్వాత పార్టీ ఎవరిని చేస్తే వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తాను, నేను గాను. అవకాశం ఇస్తే కూడా మీరు కాదు. నేను తీసుకోను, నాకు చాలా, నాకు తెలుసు నా లైఫ్. జాతి దేశం చాలా విశాలంగా ఉంది, దేశానికి కూడా సేవలు అందిస్తా. జాతీయ స్థాయిలో నేను నా అనుభవాన్ని దేశం కోసం పంచుతా. నాకు దేశం పట్ల భక్తి ఉంది. నేను ముందే మన మోడీ గారి ముందర చెప్పిన పైలా దేశ్ దూసరా జనతా తీసరా దల్ అంటే మొదట దేశము, తర్వాత ప్రజలు, తర్వాత పార్టీ, తర్వాత నేను. సో నాకు ఒక స్పష్టత ఉంది, ఈ స్పష్టతలోనే ఇక్కడి వరకు వచ్చిన. సో మీరు నాకు 2006లో జడ్పీటీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అని చెప్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఏ చైర్ కోరుతున్నారు, ఏ చైర్ కోసం అనుకుంటున్నారు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఏ చైర్ ఇస్తే ఆ చైర్లో కూర్చుంటా. రైట్ సార్, నేను గతంలో టీవీ 9లో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, మనం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పే ఏం అడగాలి సార్ అంటే ఏదైనా అడుగు అనేవాళ్ళు. ఆ లిబర్టీ తీసుకొని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు కదా? డన్. థ్యాంక్ యూ. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి సినిమా ఇండస్ట్రీ ఎందుకు రేవంత్ రెడ్డి పట్ల నెగిటివ్గా ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పట్ల నెగిటివ్గా ఉన్నారా అలాంటి ఒక ఇంప్రెషన్ బయట సొసైటీలో ఉంది. రీజన్ ఏంటో తెలియదు, మీరు చెప్పాలి. దాంతోపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమో అంటిముట్టినట్టుగా ఉంటుంది. బాలీవుడ్ మొత్తం ఇంటికి వస్తుంది. అమితాబ్ బచ్చన్ వస్తున్నారు, ఆయన ఎవరు ఇంకా సల్మాన్ ఖాన్ వస్తున్నారు, అజయ్ దేవ్గన్ వస్తున్నారు, బాలీవుడ్ అంతా వస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఎందుకు డిటాచ్మెంట్ ఉంది మీకు? నాకు డిటాచ్మెంట్ ఏం లేదు, నాకు ఎక్కువ వివరాలు తెలుసు కాబట్టి కొంతమంది నా దగ్గరకు వచ్చి వేరే చెప్పలేరు. ఎందుకంటే నాకు అందరి గురించి చాలా విషయాలు తెలుసు కదా. నేను కొత్తగా చూస్తలేను పరిశ్రమ. కొంతమంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు సెలబ్రిటీస్ అంటే సోషల్ క్లైంబింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఓకే, సడన్గా మనకు డబ్బులు వచ్చినా, సడన్గా హోదా వచ్చినా, అప్పటి వరకు మనలో అణిచివేసుకున్న విపరీతమైన కోరికలు కొన్ని ఉంటాయి. దాంతో ఏమైందంటే ఒక్కసారిగా అవి నిద్రలేస్తాయి. అరే నాకు సెలబ్రిటీ పరిచయం ఉండాలా, ఆ సెలబ్రిటీ నేను కలవాలా, లేకపోతే నన్ను ఆయన కలవాలా అని సోషల్ క్లైంబింగ్ అంటారు దాన్ని. అంటే అట్లా బయట ప్రపంచంలో ఉండే వాళ్ళతో కొంత కలవాలని కోరికలు ఉంటాయి. నేను 30 ఏళ్ళ క్రితం అందరూ ఇప్పుడు స్టార్స్ అని చెప్పేటోళ్ళు అందరూ కిడ్స్ ఉన్నప్పుడు నాకు తెలుసు. ఓకే, నేను పేర్లు చెప్పాను కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి, లేకపోతే జూనియర్ కాలేజ్కి వెళ్ళి, లేకపోతే వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చి సింగిల్ బియర్ తాగాలనుకున్నప్పుడు కూడా నా దగ్గరకు వచ్చేటోళ్ళు. అన్న నువ్వు సంతకం పెడితే నేను బియర్ తాగుతా అని. సింగిల్ బీర్ తాగడానికి మీరు వచ్చారు, మీ దగ్గరికి వచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దగ్గర రావడానికి అదే చెప్తున్నా. అన్ని చూసిన తర్వాత నాకు వచ్చి కొత్తగా చెప్పలేరు కదా నర్సింగ్. ఓకే, సో అందుకోసమని నేను ఏ పరిశ్రమతోనైనా, ధూల్పేట్ల గుడంబ అమ్ముకునే వాళ్ళతోని నేను అంతే రిలేషన్ మెయింటైన్ చేస్తా. టాప్ ఆఫ్ ద టాప్ స్టార్ వచ్చినా కూడా నేను అట్లనే ఉంటా. విప్రో, మైక్రోసాఫ్ట్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ CEO వచ్చినా నేను అంతనే ఉంటా. అమెరికన్ అంబాసిడర్ వచ్చినా కూడా నేను అదే విధంగా ఉంటాను. నువ్వు నా బిహేవియర్ చూడు, నువ్వు యావరేజ్ లీడర్తోనున్నా, ప్రధానమంత్రితోనున్నా నేను వంగి నమస్కారాలు పెట్టుడు, అతి వినయాలు చేసుడు, లేకపోతే టూ మచ్ ఏదో ఇంప్రెస్ చేసేసి ఏదో నటించేద్దామని నా బ్లడ్లోనే లేదు. నేను ఉన్నది ఉన్నట్టు ఉంటా, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. ఇట్లుంటేనే ముఖ్యమంత్రి అయినా. ఇంకా కొత్తగా ఏంది నేను చేసేది? ఏం పని ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి లైఫ్లో సక్సెస్కి ఒక ఫార్ములా ఉంటుంది. నువ్వు యాజ్ జర్నలిస్ట్ నువ్వు సక్సెస్ అయినావు అంటే నీకు ఒక ఫార్ములా ఉంటుంది, లేకపోతే ఒక వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఇంకొక లీడర్కి ఇంకొక లాగా ఉంటుంది, ఇంకొక సెలబ్రిటీకి ఇంకొక లాగా ఉంటుంది. నాకు నా లైఫ్ ఇట్లనే గౌరవాన్ని తెచ్చిపెట్టింది, హోదాని తెచ్చిపెట్టింది, ఈరోజు గుర్తింపు వచ్చింది. సో నా లైఫ్ అనేది ఇట్లనే ఉంటుంది నర్సింగ్. ఇందులో నేను అనేది టాలీవుడ్, బాలీవుడ్ కాదు, హాలీవుడ్ కూడా హైదరాబాద్లో షూటింగ్ జరగాలి, ఇండస్ట్రీని ఆ విధంగా తీసుకెళ్లాలని నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఈరోజు నెట్ఫ్లిక్స్ కానీ వీటన్నిటిని కూడా మనం ఇక్కడికి తీసుకొచ్చినాం. సో నేను ఇండస్ట్రీకి ఒక హబ్ లాగా క్రియేట్ చేయదలుచుకున్నా. ప్రపంచంలో ఉండే సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉండాలనేది నా కోరిక. నేను అందుకే ఆ విధమైన ప్రణాళికలు వేస్తున్నా. సో నేను ఇండివిజువల్స్ని టూ మచ్గా ప్లీజింగ్ చేసే పనిలో నేను ఉండను. ఓకే, నేను నా పని
18 గంటలు నేను పనిచేయాలి. నా పనిలో ఈరోజు ఎవరు అవసరం, ఎవరిని కలవాలి, ఎవరి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉంటే నేను వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తా. ఓకే, మీరు ముఖ్యమంత్రి కావడం కోసం బయట కాంగ్రెస్ పార్టీ మెస్సిన్ కూడా తెచ్చిన మీకు తెలుసు కదా, పిల్లలకు ఒక స్ఫూర్తి అయిన మెస్సిన్ తెస్తే కూడా తప్పు పట్టిరా. ఏం చేయాలి, నేను మైదానంలో మెస్సిన్ తెచ్చిన కానీ పబ్లో పోయి డ్రగ్స్ కోసం ప్రమోట్ చేయలే కదా. పబ్ కల్చర్ వాళ్ళు అనుకుంటుండ్రు, స్టేడియం కల్చర్, స్పోర్ట్స్ కల్చర్ నేను అనుకుంటున్నా. ఈ కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి మాకు. ఓకే, సో ఫామ్ హౌస్ కల్చర్ వాళ్ళు అనుకుంటుండ్రు, కల్చర్ అని నేను అనుకుంటున్నా. ఈ కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. వాట్ షుడ్ ఐ డూ? ఓకే ఓకే, మీరు ముఖ్యమంత్రి కావడం కోసం చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం, మీ కష్టం, మీరు చాలా ఫేస్ చేశారు, అంత ఓకే. వీటన్నిటితో పాటు మీకోసం కష్టపడ్డ మీ సతీమణి గారు ఉన్నారు, అటు కూడా చాలా కష్టపడ్డారు కదా. లాస్ట్ 4-5 ఇయర్స్ అయితే చాలా కష్టపడ్డారు, తెలుసు మాకు. సో మహిళా రిజర్వేషన్ బిల్లుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారు చెప్పారు, కాంగ్రెస్ నాయకుల్ని ఇంట్లో మీ భార్యలు అడగండి ఎందుకు వ్యతిరేకంగా ఓటేసావని. అడిగారా మీ సతీమణి ఏమన్నా? ఇప్పుడు మోడీ గారైనా భారతీయ జనతా పార్టీలైనా మహిళా రిజర్వేషన్ ముసుగు దొడుక్కొని దక్షిణ భారతదేశాన్ని హత్య చేయాలనే ప్రయత్నం చేశారు. ఆ హత్యాయత్నాన్ని నేను అడ్డుకున్నా. మహిళా రిజర్వేషన్ కానీ నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి సంబంధం లేదు. పార్లమెంటు పెట్టిన బిల్లు సీట్ల పెంపకం అనేదే బిగ్గెస్ట్ సమస్య. సీట్ల పెంపకానికి వాళ్ళు ఎన్నుకున్న విధానాన్ని మాత్రమే మేము వ్యతిరేకించినాం. మహిళా రిజర్వేషన్ 2023లోనే పార్లమెంట్లో బిల్లు వచ్చింది. 100% రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు ఇచ్చినాయి, అమలు చేయమను. ఇప్పుడున్న 543లో 33%, 181 పార్లమెంటు సీట్లు, 2011 జనాభా తీసుకొని ఇవాళ రేపు టెక్నాలజీ వచ్చింది. ఈ డేటా ఏఐకి అప్పచెప్పేస్తే 3 గంటలలో 181 సీట్లు ఏవేవి మహిళలకు రిజర్వేషన్లు అయితే ఇస్తుంది. ఒకవేళ టెక్నాలజీ మీద మీకు నమ్మకం లేకపోతే ఒక కమిషన్ అపాయింట్ చేస్తే 3 నెలల టోటల్గా చేసేసి ఏ 181 మహిళలకు ఇవ్వచ్చు. ఆ ప్రయత్నం చేయడం లేదు. నియోజకవర్గాల పునర్విభజన 2008లో చేసిండ్రు, 2 సంవత్సరాలు పట్టింది అదంతా చేయడానికి. ఉన్న నియోజకవర్గాలు సేమ్ నెంబర్, తెలంగాణలో 17 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి. ఇదే 17 నియోజకవర్గాలను పార్లమెంటు పునర్విభజన చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇట్లా దేశమంతా 543 నియోజకవర్గాలను పునర్విభజన చేయొచ్చు. ఆయా రాష్ట్రాలలో ఉన్న జనాభాను రెగ్యులేట్ చేయొచ్చు ఆ పార్లమెంట్ల ప్రకారం. ఈ 2 చేయకుండా సీట్ల పెంపు అనేదాన్ని ఉన్నదాన్ని 50% పెంచుతా అనేది మోడీ గారి ఆలోచన. అందరికీ సమానంగా 50 పెంచుతున్నా అని అంటుండే. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, మీరు బ్రదర్స్ ఇద్దరా ముగ్గురా? ముగ్గురు కదా. మీ నాన్న ఎప్పుడో కొంత ఆస్తి ఇచ్చిండు, ముగ్గురికి సమానంగానే ఇచ్చిండు. ఒక 10 సంవత్సరాల జర్నీ అయిపోయింది. నీ దగ్గర 10 లక్షలు ఉంది ఇప్పుడు ఆస్తి, ఇంకొక బ్రదర్ దగ్గర 1 కోటి ఉంది, ఇంకో బ్రదర్ దగ్గర 10 కోట్లు ఉంది. మీ నాన్న మళ్ళీ వచ్చి ఆయన కూడా మళ్ళీ కష్టపడి సంపాదించి ఎగ్జాక్ట్గా 100% మీ ముగ్గురికి మీ ఆస్తి ఎంత ఉందో 100% ఇస్తా అని అంటే నర్సింగ్, అప్పుడు నువ్వేమంటావు? నీకు 10 లక్షలకు 10 లక్షలు వస్తుంది, మీ పెద్దన్నకు 10 కోట్లకు 10 కోట్లు వస్తుంది, మీ మధ్య అన్నకు 1 కోటికి 1 కోటి వస్తుంది. అప్పుడు నీకు నీ పెద్దన్నకు ఎంత తేడా ఉంది? పర్సంటేజ్ మీ నాన్న చెప్పింది ముగ్గురికి సమానంగా ఇస్తున్నా, 100% ఇస్తున్నా అని చెప్తుండు. పర్సంటేజ్ చూస్తే రాజ్ ఠాకూర్ అయినా ఇంకోరైనా జడ్జి ఎవరైనా సామరామన్న కరెక్టే కదా. నర్సింగ్ 100% వచ్చింది, వాళ్ళు ఇంకో అన్నకు 100% వచ్చింది, వాళ్ళ పెద్ద అన్నకు 100% వచ్చింది. పర్సంటేజ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. కానీ జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఇంకా నష్టపోతుంది. జనాభా లెక్కలు చేయమని ఎవడన్నాడు? ఎవడడిగండి నేను జనాభా లెక్కలు చేయొద్దని 76లో ఇందిరాగాంధీ నిషేధం విధించింది, 2001లో జనాభాను ప్రాతిపదిక తీసుకోవద్దని అటల్ బిహారీ వాజ్పేయి నిషేధం విధించిండు. ఇందిరాగాంధీ 1976లో గుర్తించింది జనాభా ప్రాతిపదికం చేస్తే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుద్ది అని. 1976 నియోజకవర్గ పునర్విభజన చేసినప్పుడే 1970 నుంచి 76 వరకు కుటుంబ నియంత్రణ చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జనాభా తగ్గింది. ఇది ఒకవేళ ప్రాతిపదిక అయితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుద్దని 25 సంవత్సరాలు నిషేధం విధించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విజ్డమ్ వాడి ఆయన ఇంకొక 25 సంవత్సరాలు నిషేధం విధించిండు. 76 నుంచి 2026 వరకు 50 సంవత్సరాలు జనాభా ప్రాతిపదికన కాదు, ఆయా రాష్ట్రాలలో ఉన్న సీట్లను ఆ రాష్ట్రాల మధ్యలోనే పంచాలి, బయటికి తీసుకోవద్దని నియంత్రించరు. ఈరోజు నరేంద్ర మోడీని అదే అడుగుతున్నాం. ఇందిరాగాంధీ గారిని వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకొక 25 సంవత్సరాలు ఇదే నెంబర్ను ఈ రాష్ట్రాలలో ఉన్న దాంట్లో పెంచు. లేదు అని అంటే నేను అక్కడ చెప్పినా ఇక్కడ చెప్తున్నా. ఈరోజు కేరళలో 20 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యలో గ్యాప్ 60 ఈరోజు సీట్లు, అంతేనా? 20కి 80కి గ్యాప్ 60 కదా. 50% పెంచితే మోడీ గారు చెప్పినట్టు కేరళలో 30 అవుతాయి, ఉత్తరప్రదేశ్లో 120 అవుతాయి. 30కి 120కి గ్యాప్ 90.
పర్సంటేజ్ ఏమో 50% పెంచినట్టుగా అనిపిస్తుంది నీకు. ఈరోజు కేరళలో 20 కాస్త 30 అవుతున్నాయి, 80 కాస్త 120 అవుతున్నప్పుడు 60 ఉండాల్సిన గ్యాప్ 90కి వస్తుంది. ఈ విధంగా 850 సీట్లు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు 200 లోపలికి పరిమితం అవుతాయి, ఉత్తరాది రాష్ట్రాలు 650 అవుతాయి. మ్యాజిక్ నెంబర్ 425 అనుకుంటే ఉత్తరాది రాష్ట్రాలతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక దక్షిణాది రాష్ట్రం ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయి పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాంలు కొట్టాలి. సో ప్రస్తుతానికి ఆపగలిగారు మీరు చెప్పిన ఖచ్చితంగా ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. అందుకే నేనేమన్నా అంటే సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చింది. ఎడ్యుకేషన్లో ఇచ్చింది కదా, 50% డిజబిలిటీ, 50% మెరిట్ అన్నారు. అంటే ఎనీ రిజర్వేషన్ ఈజ్ 50% దాటొద్దు, 50% మెరిట్కి ఇవ్వండి, 50% రిజర్వేషన్లు ఇవ్వన్నారు. ఉద్యోగాలలో సేమ్ చెప్పారు, విద్యలో సేమ్ చెప్పారు. లోకల్ బాడీస్లో మేము బీసీలకు 42%, మొత్తం 69% పెంచుతామంటే సుప్రీంకోర్టు కొట్టేసి మీరు ఏ రిజర్వేషన్లు ఇచ్చినా 50% ఇవ్వండి, మిగతా 50% ఓపెన్ కేటగిరీ పెట్టమన్నారు. నేను అందుకే నరేంద్ర మోడీ గారికి ఒక సింపుల్ ఫార్ములా చెప్పిన, పర్ఫార్మింగ్ స్టేట్స్కి 50% ఇవ్వు, పాపులేషన్ బేసిస్ మీద నువ్వు ఏదైతే అంటున్నావు 50% తీసుకో. సో మేము పర్ఫామ్ చేసినాము, మేము కుటుంబ నియంత్రణ పాటించినాము, మేము ఆర్థికంగా ఈ దేశానికి ఈ ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో 40% దేశ ఎకానమీలో మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. మేము పర్ఫామ్ చేయడం ఎందుకు? మేము కూడా ఉత్తరప్రదేశ్ లాకనో, బీహార్ లాకనో, బెంగాల్ లాకనో పిల్లలను సంతతిని పెంచుకుంటూ వెళ్ళిపోతే ప్రభుత్వము డెవల్యూషన్ కూడా అదే ప్రాతిపదికనిస్తుంది. ఇవాళ మనం ₹1 పన్ను కడితే మనకు 42 పైసలు వస్తుంది. బీహార్ ₹1 కడితే పన్ను ₹6.50 పోతుంది. ఉత్తరప్రదేశ్కు ₹3.50 పోతుంది. మధ్యప్రదేశ్కు ₹2.50 పోతుంది. నేను అడుగుతున్న ఈ దేశంలో కష్టపడి సంపాదించే పన్నులు కట్టేటోనేమో నువ్వు శిక్షిస్తావు, దుబారగా తిరిగేటోడు, గాలికి తిరిగేటోడు, ఏ పని చేయనోడు, ఎందుకు కొరగానోనికి నువ్వు అడ్డగోలుగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతున్నావు. ఎన్ని రోజులు భరించాలి? ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ఆగిపోయింది కాబట్టి మనం పొలిటికల్ సప్రెషన్ ఇది చివరికి రాజకీయ వివక్షగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణాది రాష్ట్రాల 200 సీట్లతోని పని లేకుండానే ఈరోజు 131 ఉన్నాయి, 50% పెరిగితే 196 అవుతాయి. 850లో దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచ్చేరి అందరం కలిస్తే కూడా 196 అవుతున్నాం. 850లో 190, 200 తీసేస్తే వాడికి 450 అక్కడనే వచ్చేస్తున్నాయి. తెలంగాణ అంటే ఈ దక్షిణాది దేశ రాష్ట్రాల నుంచి సింగిల్ కంట్రిబ్యూషన్ కూడా అవసరం లేకుండా ప్రభుత్వం వస్తే మంత్రి కాదు కదా, చెప్పరాసి నౌకరు కూడా ఇయ్యాడు. రైట్ సార్, ఒక 2 క్విక్ క్వశ్చన్స్ ఉన్నాయి, టైం కూడా అయిపోతుంది, మీ టైం చాలా తీసుకున్నాను నేను. సో మహిళల పైన దాడులకు సంబంధించిన అంశంలో తెలంగాణ ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేస్తున్నారు. మహిళలపైన దాడులను అరికట్టడంలో ఫెయిల్ అయింది, గతంలో షీ టీమ్స్ ఉండే ఇంకేదో చేశాము, ఇప్పుడు అది ప్రాపర్గా లేదు అనే విమర్శ వస్తుంది. రీసెంట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడికి సంబంధించిన అంశం ఒకటి ఉంది, దానిలో ప్రభుత్వం ప్రాపర్గా యాక్ట్ చేయలేదు లాంటి ఒక విమర్శలు మీ ప్రభుత్వం ఫేస్ చేస్తుంది. అంటే నేను అనేది మహిళల దాంట్లో నువ్వు పాత కేసులు ఇప్పుడు క్రైమ్ చూడు, మేము నియంత్రించింది చూడు, గతంలో జరిగిన బ్రూటల్ రేప్స్ కానీ, టీఆర్ఎస్ లీడర్లే ఇన్వాల్వ్ అయ్యి మహిళల మీద చేసిన దాడులు కానీ అన్నీ లెక్క తీసుకో. ఎస్, నువ్వు అన్నది బండి సంజయ్ గారి వివాదం జరుగుతుంది. మొట్టమొదట 8th రోజు 8వ తారీఖు రోజు రాత్రి 7:30 గంటల 8 గంటల ప్రాంతంలో వాళ్ళ మదర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేసింది, మా అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, మీరు ఫిర్యాదు చేయండి అని. వితిన్ ఏ అవర్ మేము ఫోక్సో కేసులు కట్టి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ మీద రికార్డ్ చేసినాం. ఒక కంప్లైంట్ వచ్చినాక 24 గంటల లోపల ఆ అమ్మాయి బాధితురాలు స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఆ అమ్మాయి మైనర్ అనేది ఎవరు ప్రూవ్ చేయాలా? ఇమ్మీడియట్గా అమ్మాయితోనే వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్స్ చేసినాం. 10th రోజు ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళాలి? ప్రధానమంత్రికి 9-10 తారీఖు 10,000 మంది పోలీసులతో రక్షణ కల్పించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి గారు ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ కావాలి, 6 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు. హైటెక్ సిటీ కావచ్చు, సింధు హాస్పిటల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బేగంపేట కావచ్చు, పరేడ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్, వేలాది మంది కార్యకర్తలు వచ్చినప్పుడు సిస్టమ్ మొత్తము 4 days కంటిన్యూస్గా 10,000 పోలీసు ఈ మొత్తం కమిషనరేట్లలో అందరూ అక్కడనే డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ. చిన్న మిస్టేక్ జరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదేముంది. అందులో హైదరాబాద్ హై సెన్సిటివ్ సిటీ, రకరకాల దేశంలో ఏ మూలన ISI దాడులు జరిగితే కూడా దాని మూలాలు అప్పుడప్పుడు హైదరాబాద్లో వెళ్తూ ఉంటాయి. సో ప్రధానమంత్రి పర్యటనను చాలా సీరియస్గా తీసుకొని 10th రోజు 11th పొద్దున్నే ఇమ్మీడియట్గా సెక్షన్స్ ఆర్డర్స్ వేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చినాం. ఇప్పుడు దాంట్లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూస్ మీద 2 రకాల ఆరోపణలు ఉన్నాయి. 2 రకాల ఆరోపణలు ఉన్నప్పుడు ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు కూడా పోయి పోలీస్ స్టేషన్లో అంతకంటే ముందే కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 గంటల తర్వాత వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అతను ఇచ్చిన కంప్లైంట్ కరీంనగర్లో ఇచ్చిండు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ సైబరాబాద్లో ఇచ్చిండు. కంప్లైంట్స్ను బేరీజ్ వేసుకోవడమే కాకుండా
ఇప్పుడు అందులో ఉన్న ఆరోపణలని ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ఫోక్సో కేసులో పర్టికులర్గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్స్ చేసి ఇమ్మీడియట్గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. సో ఈరోజు మేము చేస్తున్న దాంట్లో చట్టబద్ధంగా ఒకవేళ అడావిడికి వెళ్ళి మేము ఇంటి మీద పడి 1000 మంది పోలీసులను పంపిస్తే మీరేమంటారు? రాజకీయ వివక్ష. ప్రధానమంత్రి సభ విజయవంతమైనందుకు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి భయపడిపోయి బండి సంజయ్ మీద పోలీసులతో దాడులు చేయించడానికి మళ్ళీ మీరే మాట్లాడేటోళ్ళు. సో ఇప్పుడు ఎవరికి మా ప్రభుత్వంలో నేను మీకు చెప్తున్నా, అది సినిమా స్టార్లు అయినా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, వాళ్ళ పిల్లలైనా సరే, ఎవ్వరికి మినహాయింపు లేదు. మీరు నన్ను చూసిండ్రు సినిమా తారల విషయంలో ఎట్లా వ్యవహరించినా, ప్రజాప్రతినిధులు డ్రగ్స్లలో దొరికితే ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీలైనా నేను ఏ విధంగా తీసుకొచ్చినా ఇందులో కూడా ఎలాంటిది లేదు. ఇది మైనర్ గర్ల్ ఇష్యూ. మేము గట్టిగా చెప్పడానికి లేదు, ఎట్లా పడితే అట్లా వ్యవహరించడానికి లేదు. ఆ బాధిత కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను న్యాయం చేస్తానని ఒక హామీ ఈ వేదిక నుంచి ఇవ్వగలుగుతారా సార్? నేను అనేది ఎవరైతే నేరస్తులు ఉందో 100% శిక్షించే బాధ్యత నాది. హోంశాఖనే కాదు, నేను ముఖ్యమంత్రిని. నేను పక్కడ్బందీగా ప్రణాళిక చేస్తున్నా. నేను ఒకవేళ సహాయం చేయాలనుకుంటే ఫోక్సో కేసే పెట్టాను కదా నర్సింగ్. ఫోక్సో కేసు పెట్టి నాకు కంప్లైంట్ వచ్చిన గంటలో ఫోక్సో కేసు పెట్టినా అంటే వాట్ ఈజ్ మై కమిట్మెంట్? ఫోక్సో కేసు ఎందుకు పెడతాం? ఏదో అమ్మాయి వచ్చింది, మదర్ వచ్చింది, మదర్ కంప్లైంట్తోని ఫోక్సో కేసులు పెట్టడం సీరియస్ సెక్షన్స్ పెట్టలేము. బాధితురాలి యొక్క స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే మనం చేయాలి. ఈ చట్టంలో ఉన్న నిబంధన. సో ఇప్పుడు కొన్నిసార్లు మైనర్ పిల్లలు ప్రేమించుకుంటారు. వాళ్ళ ప్రేమ విషయం తల్లిదండ్రులకు నచ్చకపోతే తల్లిదండ్రులు కొన్నిసార్లు కోపానికి వస్తారు, కొన్నిసార్లు డిఫరెంట్గా వాటి మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు. ప్రభుత్వం అనేది అసర్టైన్ చేసుకోవాలి కదా. దట్టు ఒక ప్రధానమంత్రి వచ్చే ముందలా వచ్చిన 2 ఫిర్యాదులు, అక్కడనేమో హానీ ట్రాప్ అని బండి సంజయ్ కుటుంబం కేసు పెట్టింది, ఇక్కడేమో మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందని వీళ్ళు కేసు పెట్టారు. రెండింటిని పరిశీలించడానికి పోలీసులు కనీసం 24 గంటలని పడితే వాళ్ళు ఇచ్చింది రాత్రిపూట. ఒక ఆయన 8 తారీఖు 5 గంటలకు ఇస్తే ఇంకొకరు 8 తారీఖు 9 గంటలకు ఇచ్చారు. 9 తారీఖు నాడు ఎంబడే మేము రంగంలో దిగి పోలీసులు మొత్తం తీసుకొని మొత్తం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి సెక్షన్స్ ఆల్టర్ చేసిన 9 తారీఖు. 10 తారీఖు నాడు ప్రధానమంత్రి మొత్తం నేను పర్యటనలో ఉన్న మొత్తం వ్యవస్థ ఉంది. 11 పొద్దున్నే నేను సమీక్ష చేసి ఒక ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి కంప్లీట్గా డీటెయిల్ చేసి సెక్షన్స్ ఆల్టర్ చేసి బండి సంజయ్ ఇంటికే కాదు, బండి సంజయ్ బావమరిది ఇంటికి ఢిల్లీలో కూడా అందరినీ 5 పోలీస్ టీంలను ఈరోజు పంపించినాం. ఎక్కడన్నా ప్రభుత్వం కేసుని ఏమైనా డైల్యూట్ చేసిందా? ఇప్పుడు కొడుకు నేరం చేస్తే తండ్రిని అరెస్ట్ చేస్తారా? నువ్వు చెప్పు. ఇట్లాంటి కేసులలో ఇప్పుడు కొడుకు ఏదైనా తప్పు చేసిండు అంటే బండి సంజయ్ని అరెస్ట్ చేయాలా? ఏం కోరుకుంటుండ్రు? ఇప్పుడు బండి సంజయ్కి బీఆర్ఎస్ వాళ్ళకు పొసగలేదా, పొసిగిందా, ఎక్కడైనా తేడా వచ్చిందా, ఇవన్నీ నేను చెప్పలేను. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఆఫీసర్, ఆయనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనుకుంటే ఆయన ఐపీఎస్ కాదు, ఇప్పుడు ఈజ్ నో మోర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన రిటైర్ అయిపోయింది. ఓ గడీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ గడీల దగ్గరనే గులాంగిరి చేస్తున్నాడు. పోలీసులు బెదిరిస్తున్నారు బాధిత కుటుంబాన్ని. ఎవరికి అవసరం ఉందా? పోలీసు బెదిరిస్తే కేసు ఎందుకు కడతాము? ఇప్పుడు ఇది మినిమం లాజిక్. కంప్లైంట్ వచ్చినప్పుడే పోక్సో కేసు కట్టిన ప్రభుత్వం బెదిరించినట్ట, లేకపోతే బాధితురాలు పక్షాన నిలబడ్డట? ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారం సెక్షన్స్ ఆల్టర్ చేస్తే మేము బాధితురాలు పక్షాన్ని ఉన్నట్ట, లేకపోతే అవతల పక్షాన్ని ఉన్నట్ట? ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లము కేటీఆర్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, బండి సంజయ్కి పంచాయతీ ఉండొచ్చు. ఆ పంచాయతీ రాజకీయాలలో వాళ్ళు ఏమన్నా తెలుసుకొని ఎవరినెవరైనా తిట్టుకొని ఎవరినెవరైనా కొట్టుకొని, ఇప్పుడు ఆయన ఎవరో వాళ్ళ ఎమ్మెల్యే తిట్టిండు, వాళ్ళు వచ్చి వీళ్ళని తన్నిండ్రు. ఆయన ఏమంటుండు, వాడు తిడితే నేను దాంతో నాకు గెలిచిన చదువు ఇదే అని ఆయన అంటుండు. నేనేమంటున్నా, ఎవరు ఫిర్యాదు చేసినా కూడా దానికి క్షుణ్ణంగా పరిశీలించి కేసులు కచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తా అంటున్నా. ఇన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, మన బీజేపీ వాళ్ళు ఏమన్నారు, రేవంత్ రెడ్డి కేటీఆర్ను కేసీఆర్ను జైల్లో పెడతలేడు, వీళ్ళిద్దరు కుమ్ముక్కైనరు అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళు కుమ్ముక్కైనరు, బండి సంజయ్ని జైల్లో పెడతలేడు. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన కేసులు ఉంటే పద్ధతి ప్రకారం విచారణ ఛార్జ్షీట్లు ఫ్లైన్ చేసినాం. ఏసీబీ ఇప్పుడు నోటీస్ ఇచ్చింది కదా. నేను ఎవరి పట్ల, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎంఐఎం అయినా, ఇంకో రాజకీయ పార్టీ ఏదైనా, నా పార్టీలో ఉన్న వాళ్ళనైనా చట్ట ప్రకారం విచారణ చేసి, ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. వైఎన్ఆర్ నేను క్లియర్గా చెప్తాను, ఇది పిల్లలకు భవిష్యత్తుకు సంబంధించింది. ఏ చిన్న మిస్టేక్ విచారణలో ప్రభుత్వం చేసినా ఆ పిల్లల జీవితాలు పూర్తిగా దెబ్బతింటాయి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి 2 డేట్ ఆఫ్ బర్త్లు, 2 సర్టిఫికెట్లు ఉన్నాయని వాళ్ళకు ఫిర్యాదు చేశారు.
నేను అసర్టైన్ చేసుకోవాలి కదా, ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళాలన్నా, 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఆ అమ్మాయి ఏ హాస్పిటల్లో జన్మించిందో హాస్పిటల్ నుంచి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఆ అమ్మాయికి సంబంధించిన ఆధార్ కార్డు తీసుకోవాలన్నా, ఈ 3 రకాల సర్టిఫికెట్లు సేకరించాలంటే పోలీసుల కనీసం 24 గంటలు పట్టదా? ఆ అమ్మాయి చదువుకున్న స్కూల్ ఎక్కడుందో ఫస్ట్ మేము కనుక్కోవాలన్నా, ఆ అమ్మాయి ఆధార్ కార్డు ఎక్కడుందో తీసుకోవాలన్నా, ఆ అమ్మాయి ఏ హాస్పిటల్లో జన్మించిందో వివరాలు సేకరించాలన్నా, ఇవన్నీ తీసుకోకుండా నేను ఎట్లా ఒకవేళ కేసు కట్టింది అనుకో, రేపు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉందనుకో, అమ్మాయి మేజర్ అని, నువ్వేమంటావు? బండి సంజయ్ మీద పడక వాళ్ళ పిల్లగాని మీద రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక పిల్లగాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుండు. ఇప్పుడు ఒక రోజు లేట్ కావచ్చు ఆధారాలు సేకరించడం, శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆలస్యం కూడా వివరాలు సేకరించడానికి ఇది ఆలస్యం అని కూడా నేను అనట్లేదు. మేము ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం, మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. నేను హార్ష్గా కేసీఆర్ నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల ఎప్పుడైనా హార్ష్గా వ్యవహరించిన? 28 నెలలు అయింది. నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కేటీఆర్కు బండి సంజయ్ మీద కోపం ఉండొచ్చు, అదే పార్టీలో వాళ్ళకి ఎవరైనా మిత్రులు ఉండొచ్చు, బీజేపీలో. కవిత గారే ఏం చెప్పిండ్రు? బీజేపీలో విలీనం చేయడానికి హరీష్ కేటీఆర్ నా దగ్గర జైలు ప్రతిపాదన తెస్తే నేను తిట్టేలు కొట్టినని చెప్పిందా? అట్లా కాదు. అంటే విలీనం చేయాలన్నప్పుడు మరి బండి సంజయ్ ఏమైనా వ్యతిరేకించిండా వీళ్ళను? మీ పగ ఏంది బండి సంజయ్ మీద? మీరేమన్నా కొట్లాడుకోండా? నేను ప్రభుత్వాన్ని నడుపుతున్నా, నేను సత్రం నడుపుతలేను. నేను ప్రభుత్వం నడిపేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాను. నేను బండి సంజయ్కు మినహాయింపు లేదు, ఎవ్వరికి మినహాయింపు లేదు. ఇది పిల్లలకు సంబంధించిన విషయము. దీన్ని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం, మేము ఆచితూచి వ్యవహరిస్తున్నాము. ఏ ముద్దాయి కూడా తప్పించుకోడు. నేను బాధిత కుటుంబానికి అష్యూర్ చేస్తున్నా, 100% ఈ ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడుతుంది. తప్పు చేసిన వాళ్ళను తప్పకుండా శిక్షిస్తుంది. ఇందులో మీకు ఒక విషయము, డిసెంబర్ 31, 2025 కంటే ముందు జరిగిన సంఘటనలే ఫిర్యాదులు ఉన్నాయి. జనవరి 1, 2026 నుంచి ఇక్కడి వరకు ఫిర్యాదుల సంఘటనలు లేవు. 4-5 నెలల క్రితం జరిగిన సంఘటనల మీద ఫిర్యాదు వచ్చినప్పుడు 4-5 నెలల కింద ఎక్కడెక్కడ సంఘటనలు జరిగిన వివరాలు సేకరించడం కొంత సమయం పట్టదా? ఇప్పుడు నిన్న జరిగిందో మొన్న జరిగిందో, నిన్న మేము ఎక్కడో వెళ్తే మా మీద ఇట్లా దాడి జరిగిందంటే ఆ విచారణ వేరు. డిసెంబర్ 31 నైట్ ఇక్కడ సంఘటన జరిగింది, అక్టోబర్ సో అండ్ సో డేట్ నాడు ఇక్కడ సంఘటన జరిగింది, ఆగస్టులో సో అండ్ సో డేట్ నాడు ఈ సంఘటన ఇట్లా కొన్ని వాళ్ళు కోట్ చేస్తున్నారు. 4 నెలల వెనక్కి వెళ్ళి జరిగిన సంఘటనలని సేకరించాలంటే మేము టెక్నాలజీని వాడాలి. టెలిఫోన్ టవర్స్, అమ్మాయి అబ్బాయి టవర్స్ ఒక దగ్గర ఉన్నాయా లేవా సిగ్నల్స్, లేకపోతే ఎక్కడైతే వెళ్ళిందో అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, అక్కడ ఏమైనా ఫుటేజ్ ఉందా? పోలీస్ విచారణ అంతా ఓకే. అరే మరి అంటే మీరు సింపుల్గా ఎందుకు అర్జెంటుగా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు, సంజయ్ కొడుకును ఊరేస్తలేరు? ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఒకటి జనరల్గా ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్కి సూచన చేస్తున్నా. బండి సంజయ్ కూడా కష్టపడి కింది నుంచి కార్యకర్త నుంచి అక్కడికి వచ్చిండు. కొడుకు తప్పిదం వల్ల ఆయనకు తలవంపులు వచ్చినాయి. కానీ నిలబడి తప్పైనా ఒప్పైనా నిలబడి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ మీద ఉంది. దాని నుంచి ఆ బాధ్యత నుంచి బండి సంజయ్ తప్పించుకోలేడు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వే అప్పచెప్పు. దానివల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణను ఎదుర్కోమనండి. తప్పో ఒప్పో విచారణ అధికారులు తెలుసా, నిజాయితీ కలిగిన అధికారులను వేసిన విచారణ ఎదుర్కొని నిలబడు, అంతే తప్ప పారిపోతే ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మేము ఇవన్నీ ఇవన్నీ అసర్టైన్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా అగ్రెసివ్గా పోలీస్ బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ అసర్టైన్ చేసుకొని నోటీసులు ఇచ్చినాం, వాళ్ళకి సమయం ఇచ్చినాం. ఆ నోటీస్ సమయం లోపల వాళ్ళు స్పందిస్తారని ఆశయం. స్పందించకపోతే పోలీస్ రకంగా వ్యవహరిస్తుంది. దీంట్లో 2 రోజులు వాయిదా వేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏం లేదు. నిలబడి విచారణను ఎదుర్కొంటే వాళ్ళ గౌరవమైన పెరుగుతుంది రాజకీయంగా. రైట్ సార్ మీ టైం కూడా అయిపోయింది. జస్ట్ క్విక్గా 2 క్వశ్చన్స్ తీసుకొని క్లోజ్ చేస్తారు. క్వశ్చన్ ఏంటంటే, మోదీ గారు మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు హంసే జుడ్జావ్ అన్నారు మిమ్మల్ని. దానికి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా చిట్ చాట్లో ఏదో చెప్పి వదిలేశారు. ఇక్కడ ఆన్ రికార్డ్ కెమెరాలు ఏం చెప్పారు ఆయన?
కలిసి నడవమంటే దాని అర్థం ఏంటి? మేము మాట్లాడుకున్నది మీరు పొలిటీషియన్ మాత్రమే కాదు, పొలిటికల్ అనలిస్ట్ కూడా కదా, మీకు ఎలా అనిపించింది? అధికారిక కార్యక్రమంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంలో ప్రధానమంత్రిగా వారు, ముఖ్యమంత్రిగా నేను అందులో పాల్గొన్నాను. మొదట నేను మాట్లాడినప్పుడు నేను వారికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి, వారి సహకారం వల్ల 10 సంవత్సరాలలో గుజరాత్ మోడల్ అని తయారు చేసి దేశానికి ఒక గొప్ప విధానాన్ని అందించినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి మన్మోహన్ సింగ్ గారు అంత మెగ్నానిమిటీ చూపిస్తే నువ్వు గుజరాత్ మోడల్ తయారు చేయగలిగినావు కదా ముఖ్యమంత్రిగా. ఈరోజు మీరు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మా తెలంగాణ ప్రజలు నా నుంచి కూడా తెలంగాణ మోడల్ ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. ఆనాడు మోడీ గారు మీకు అందించిన సహకారం ఈనాడు మోడీ గారు రేవంత్ రెడ్డికి అందించాలి. దాంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో 10% మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, నీ సహకారం మాకు కావాలి స్పష్టంగా నేను చెప్పిన. అప్పుడు ఆయన వికసిత్ భారత్ గురించి చెప్పి ముజే జోడా నువ్వు ఏదైతే అంటే ఆ రోజుల్లో ఇచ్చినట్టు ఇస్తే నీకు సగమే వస్తాయి అన్నాడు. ఆ రోజున్న రూపాయి మారకం విలువ ఈ రోజు ఇప్పుడే టీవీలో చూసిన 97 రూపాయలు అయినట్టుంది డాలర్. ఆ రోజు ఎంత ఉంది? 45 రూపాయలు 50 రూపాయలు ఉంది. సో ఈ కంపారిజన్ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ విన్నాం సార్ మేము, కానీ ఆయన రేవంతాజీ అని పాజిచ్చి పర్టికులర్గా మాట్లాడాడు. అది అంటే రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ రోజు కూడా సహకరించలేదు, సహకారం తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాలేదు, మాకు అనుమతులు అడగలేదు, మమ్మల్ని నిధులు అడగలేదు. జస్ట్ అప్కే ప్యార్ రహేతో బస్ హై ప్యార్ మే మై మర్ జాऊंगा అని చెప్పి మెదక్లో ఒకసారి అన్నాడు. ఆయన ప్రేమ అడిగిండు, నువ్వు మాత్రం నిధులు అడుగుతున్నావు, నిధులు అడగాలంటే మాతో కలిసి ఉండాలన్నాడు. నేను కూడా కలిసి ఉంటా, కలిసి పనిచేద్దాం. వికసిత్ భారత్ నీకుంది, తెలంగాణ రైజింగ్ నాకుంది, ఈ రెండు కలిస్తేనే ఈ దేశం రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశం అభివృద్ధి జరగదని నేను చెప్పిన, ఆయన కూడా అదే ఆమోదించను. మా మధ్యలో 2 ప్రభుత్వాల యొక్క సహకారము, పాలసీ పెరాలసిస్ లేకుండా పాలసీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు మాట్లాడుకున్నాము. మోడీ గారికి నా కమిట్మెంట్ తెలుసు పాలిటిక్స్లో, ప్లస్ నేను నడుపుతున్న ప్రభుత్వం విధానం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి రాజకీయాలకు తావులేదు. ఆయన ఒకవేళ అక్కడ మాట్లాడినుంటే, పరేడ్ గ్రౌండ్లో ఇదే మాట్లాడినుంటే పార్టీ మీటింగ్ కాబట్టి చెప్పేటోని. మేము కలిసి పాడుకున్నదే ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, మైకుల ముందలే ఇద్దరం మాట్లాడుకున్నాం. దీంట్లో ఒకవేళ నువ్వు అనుకున్నది ఉంటే తెర వెనుక కూడా మాట్లాడుకోవచ్చు కదా నర్సింగ్. అవును. కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది పెట్టడం కోసం బహుశా మిమ్మల్ని అలా ఇన్విటేషన్ అందరు ఎదురుగానే మాట్లాడిండు. ఇది అందరు బహిరంగంగా జరిగిందే. ఆయన ఓపెన్ ప్రపోజల్ కలిసి రమ్మని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిండు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రమ్మని. కేంద్ర ప్రభుత్వం మీరు అంత ఫార్మల్గా చెప్పండి. మీరు పొలిటీషియన్ కంటే కూడా పొలిటికల్ అనలిస్ట్గా చాలా బాగా పాలిటిక్స్ అనలైజ్ చేస్తారు, నాకు తెలుసు. ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి పాజ్ ఇచ్చి టీచ్ చేస్తున్నట్టుగా మాట్లాడితే దాన్ని రకరకాలుగా అనుకుంటే మంచిదే కదా. నాకు డిమాండ్ ఉందని నీకన్నా అర్థమైంది కదా. పోనీ రేవంత్ రెడ్డికి డిమాండ్ లేదు, అవుట్డేటెడ్ కాదు, రేవంత్ రెడ్డికి డిమాండ్ ఉంది అనేది అర్థమైంది కదా. డిమాండ్ అండ్ సప్లై కదా మార్కెట్ అంతా. సో రేవంత్ రెడ్డికి ఈ దేశంలో డిమాండ్ ఉంది, అది తెలంగాణ ప్రజలకు గౌరవము. నేను తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తా, నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకే పనిచేస్తా. నాకు గొప్ప అవకాశం అనుకుంటున్నా సోనియా గాంధీ గారితో కలిసి పనిచేయడం. సోనియా గాంధీ గారు లేకపోతే ఇంకా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం అనేది నిజం కళ కాకపోయిండే. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు కాబట్టి ఆ కృతజ్ఞతతోనైనా ఈ తెలంగాణ సమాజం తరఫున సోనియా గాంధీ గారితో కలిసి పనిచేయాలనేది నా భావన. నేను 2017లో కాంగ్రెస్లో చేరినప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో అధికారంలో లేదు, కనుచూపు మేరలో వస్తుందన్న ఆశ కూడా లేదు. ఆ రోజు టీడీపీలో చేరినప్పుడు కూడా టీడీపీ అధికారం లేదు. సో నేను ఏ రోజు కూడా ఒక రోజు పార్టీ 2007లో నేను చంద్రబాబు నాయుడు గారితో చేరినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు, ప్రభుత్వం ఎంత బలంగా ఉండేనో తెలుసు రాష్ట్రంలో, కేంద్రంలో. 2017లో నేను కాంగ్రెస్లోకి పోయినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు అధికారంలో ఉన్నారు, ఎంత బలంగా ఉండేనో నీకు తెలుసు. అయినా నేను పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన. సో నేను నా మనసుకు నచ్చినట్టుగానే చేస్తా. నేను అవకాశాల కోసం అవకాశవాదిగా నేను వ్యవహరించను. నేను పార్టీ మారిన ప్రజలు నన్ను ఎందుకు ఆమోదించను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను ఎందుకు హక్కున చేర్చుకున్నారంటే నేను నిబద్ధతతోని చేరిన అనేది వాళ్ళు విశ్వసించారు. కాబట్టి ఎగ్జాక్ట్గా 3 ఏళ్లలో నేను పార్టీ ప్రెసిడెంట్ అయినా, 5 ఏళ్లలో ముఖ్యమంత్రిని అయినా, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చిన్న వివాదం లేకుండా, చిన్న సమస్య లేకుండా ప్రభుత్వాన్ని నడపగలిగిన. సో ఇక్కడ నేను కన్విక్షన్తో చేస్తాను. నేను చేసేటివన్నీ 100% కరెక్ట్ అని నేను చెప్పను. 10 పనులు చేస్తే 3-4 తప్పులు జరుగుతాయి, సరిదిద్దుకొని ముందుకు వెళ్తా. అన్నీ మనం చేసేటప్పుడు మంచి జరగాలనే చేస్తాము. మీరు కూడా ఒక 5-10 ప్రశ్నలు అడిగినారు. దీంట్లో ఒక 3-4 బ్రహ్మాండంగా ఉంటాయి, ఒక 2-3 యావరేజ్గా ఉంటాయి, ఒక 2-3 కొంతమందికి నచ్చకపోవచ్చు, అవసరమా ఇది అని అనుకోవచ్చు. కాకపోతే ఏం చేయకుంటుంటే ఏ తప్పు జరగదు.
10 పనులు చేస్తే 2 తప్పులు జరుగుతాయి, అవి సవరించుకొని ముందుకెళ్ళాలి. మీ పార్టీ కార్యకర్తల నుంచి చాలామంది చెప్తున్నమాట, మా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటున్నారు, ఎవరినో కలుస్తున్నారు, ఓకే, కానీ జిల్లాల్లోకి ఎప్పుడు వస్తారు, జనాల్లోకి ఎప్పుడు వస్తారు, కార్యకర్తలకు ఎప్పుడు వస్తారు, పాదయాత్ర టైంలో కలిసిన వాళ్ళు కావచ్చు, చాలామంది గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, మీరు ఏమన్నా ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పండి అని చెప్పారు. డెఫినెట్గా నేను రెగ్యులర్గా నువ్వు చూడు ఎవ్రీ 15-20 డేస్కు జిల్లాల ప్రోగ్రాంలు పెట్టుకొని వెళ్తున్నాను. కాకపోతే ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ పరిపాలన కానీ అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని అత్యంత సమయము ఇక్కడ కేటాయించి దీన్ని పట్టాలెక్కించకుండా మళ్ళీ గ్రామాలకు వెళ్ళినా, ఒకప్పుడు నేను సమస్యల్ని లేవనెత్తడానికి గ్రామాలకు వెళ్ళినా, ఇప్పుడు సమస్యలను పరిష్కరించడానికి వెళ్ళాలి. పరిష్కరించాలా అంటే నాకు నిధులు ఉండాలి. నేను ఒక గ్రామానికి వెళ్తే రోడ్డు లేదు, స్కూల్ లేదు, లేకపోతే తాగునీరు లేదు అడిగితే నేను నిధులు అక్కడికక్కడ ఇవ్వాలి. లేకపోతే ఆ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఇప్పుడు ఆదిలాబాద్ పోయినా తుమ్మిడేటి ప్రాజెక్ట్ ఉంది, దాన్ని కట్టాలన్నా దాని అనుమతులు తీసుకురావాలన్నా నేను చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇట్లనే నా సొంత జిల్లాల పాలమూరులో అది కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అన్ని ప్రాజెక్టులు 60-70 ఏళ్ళ నుంచి ఇంకా ఏదో అసంపూర్తితోనే ఉన్నాయి. వీటిని చేయాలంటే ఇప్పుడు నాకు భూసేకరణ కోసమే నిన్నమని ఎన్ని కావాలంటే ఒక 1500 కోట్లు కావాలన్నారు. 1500 కోట్లు ఒక మహబూబ్నగర్లో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకే కావాలంటే నేను నిధుల సమీకరణ మీద నేను సమయం కేటాయిస్తున్నా. ఇప్పుడు నేను కలవడానికంటే కూడా కలిసినప్పుడు నా దృష్టికి తెచ్చిన సమస్యల్ని పరిష్కరించడం అత్యంత కీలకము. ప్రజలు అది కోరుకుంటున్నారు నా నుంచి. కార్యకర్తలు ఏంటంటే నాతో ఉన్న ఇంటిమసో లేకపోతే నాతో ఉన్న పరిచయమో ఒకసారి కలవాలని. అందుకే నేను మ్యాక్సిమం నా ఇంటికాడ ఎవరు వచ్చినా నేను కలుస్తాను. నా దగ్గర ఏం పెద్ద బ్యారికేడ్స్ ఉండవు, ఇవన్నీ ఏం వ్యవస్థ ఉండదు. నేను ఏ ఇంట్లో ఉన్నానో అదే ఇంట్లో ఉన్నా, జడ్పీటీసీ ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో, ముఖ్యమంత్రి అదే ఇంట్లో ఉంటున్నా. అదే విధంగా వచ్చిన వాళ్ళల్లో టీ తాగుతారు, నాతో 5 నిమిషాలు మాట్లాడతారు, పోతారు. సరే వాళ్ళు అడిగిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గర పదవి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి పదవులు అడిగితే నేను ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఉన్నాయి లిమిటెడ్, పోటీ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ అంటే మరీ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఏరి కూరి కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్లస్ నేను చాలా క్లోజ్ కాబట్టి చాలా మంది నాకు ఇంత దగ్గర అన్న నేను అడగంగానే ఎంబడే టైప్ కొట్టి సంతకం పెట్టిస్తాడు అనుకుంటారు. అది అసాధ్యం. చాలా మందికి మీతో ఉంది కాబట్టి న్యాచురల్గా 17 ఏళ్ళు నేను అపోజిషన్లో ఉన్నా అంటే వీళ్ళందరితో ఉండబట్టే కదా నేను ఇక్కడికి వచ్చిన. ఎంతమంది పరిచయం ఉంటారు. సో వాళ్ళందరినీ సంతోషపెట్టాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పటివరకు ఇచ్చిన కార్పొరేషన్లు కానీ, చైర్మన్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభలు కానీ నువ్వు తీసుకో. ఇచ్చిన వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకి వచ్చినట్టు. ఓకే, కొంతమంది మన కార్పొరేషన్లు ఇస్తే ఆర్టీసీ బస్ ఎక్కువ వచ్చారు, నాకు చైర్మన్ ఇచ్చిండంట అన్న అని వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు బల్మూరు వెంకట్కి ఇచ్చినాం, అద్దంకి దయాకర్కి ఇచ్చినాం, అంటే ఎమ్మెల్సీలు కానీ ఇవన్నీ కానీ. కాంగ్రెస్లో ఎప్పుడైనా యూత్ కాంగ్రెస్ అనిల్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చినాం. ఎప్పుడన్నా ఏ పార్టీలో అయినా జరిగిందా? మంత్రులు శ్రీహరి మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్, అడ్లూరు లక్ష్మణ్ మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఇవాళ మంత్రులు అయినరు కదా. ఇట్లాంటి వాళ్ళని కింది నుంచి వచ్చిన వాళ్ళను జిల్లా ప్రెసిడెంట్లను లేకపోతే చిన్న పదవులు ఉన్న వాళ్ళను శంకర్ నాయక్ జిల్లా ప్రెసిడెంట్ ఇస్తే ఎమ్మెల్సీ చేసినాం. ఇట్లా నువ్వు వెడ్మ బొజ్జు ఇందిరమ్మ ఇంట్లో ఉంటాను నేను, ఏదో గుడి నాగోబా జాతరకు పోతే చిన్న కార్యకర్త అక్కడ ఉన్న వాళ్ళని గుడికాడ వాళ్ళ వీళ్ళని జరుపుతుంటే కొంచెం యాక్టివ్గా అనిపించినారు. ఆ పిల్లోని ఇక్కడ పిల్లలు ఫోన్ నెంబర్ రాసుకొని మా పిఏ చెప్పి వాడి పేరు రాసుకొని వాడిని టికెట్ ఇస్తే వాడు ఈరోజు ఎమ్మెల్యే అయ్యిండు. మందుల సామెలు నీకు కూడా బాగా తెలుసు. టికెట్ ఇచ్చాలనుకున్నప్పుడు పిలిచిన, అంటే ఆయన అడిగిండు వచ్చి ఎన్ని ఉన్నాయన్న, 2 ఉన్నాయి సార్ అన్నాడు. సరే పో అని చెప్పిన. ఇవ్వాలనుకున్నప్పుడు పిలిచిన, ఏదో ఉన్నాయన్నావు కదా 2 అంటే 2 కోట్ల అన్న. కాదు సార్ 2 లక్షలు అన్నాడు. మరి ఉన్నాయా 2 లక్షలు అన్న? లేదు సార్ నిన్న మన హైదరాబాద్కు నాయకుల దగ్గర తిరగడానికి 1,50,000 ఖర్చు అయిపోయినాయి, 50,000 ఉన్నాయి సార్ అన్నాడు. పోనీ 50,000 అన్న మరి నామినేషన్కి దీనికి ఉంటాయంటే అవి కూడా ఎక్కడి సార్ నువ్వు టికెట్ ఇస్తే బట్టలు కొనుక్కోవాలన్నాడు. అంటే ₹1 లేకుంటే టికెట్ ఇచ్చినా వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినా 50,000 మెజారిటీతో గెలిచిండు మందుల సామెలు. సో ఇట్లా చాలా మంది ఉన్నారు, సక్సెస్ స్టోరీ ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆస్పిరేషన్స్ ఉన్నాయి, మిమ్మల్ని రావాలి, మీరు జిల్లాలో తిరగాలి అని కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే ఒక్కోసారి ఒకరికి అదృష్టం వరిస్తుంది, ఒకరికి కష్టం వరిస్తుంది, ఒకరికి ఆలస్యం అవుతుంది. కానీ నా దగ్గర ఏ కుర్చీ ఖాళీగా పెట్టాను. వీలైనంత మేరకు చాకలి ఐలమ్మని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? శ్రీకాంతాచారి తల్లిని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చారు. కోదండరామ్ సార్ని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? ప్రొఫెసర్ తిరుమలరావు గారిని ఎవరైనా గుర్తుపెట్టుకున్నా? అక్నూరు మురళిని ఎవరైనా గుర్తుపెట్టుకున్నా? నేను ఇట్లా ఒక 50 పేర్లు చెప్తాను. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ పిలిచి పదవిచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన. ఓకే. సో 9 మంది కళాకారులను గుర్తించి కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళకు పట్టాలు ఇచ్చి రాష్ట్ర అవతరణ దినోత్సవం గుర్తించిన. అందశ్రీ రాసిన పాట తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఎన్నడన్నా చూడనని చూసిండా? జయ జయ హే తెలంగాణ గీతాన్ని
రాష్ట్ర గీతంగా మార్చింది నేను కదా, తెలంగాణ తల్లిని అంకితం చేసింది నేను కదా, కులగణన చేసింది నేను కదా, మాదిగ వర్గీకరణ చేసింది నేను కదా. ఇవన్నీ ఎవరు చేసిరు? ఇవన్నీ నేనే కదా చేసింది. ఇవన్నీ కూడా సుదీర్ఘకాలంగా దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలను కూడా ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నా నేను. మూసి ప్రక్షాళన కూడా అందరు ముఖ్యమంత్రులు మాట్లాడినరు. కానీ నిక్కచ్చిగా నిలబడి ఏమైనా సరే చేస్తా అన్న వాళ్ళు ఒక్కరిని చూపించు. నేను ఈరోజు చెప్తున్నా, మూసి చేస్తా, ఎవరు అడ్డం వచ్చినా చేస్తా. మూసి నదిని ప్రక్షాళన చేసి నగరానికి అందిస్తా. ప్రపంచంలోనే అద్భుతమైన నగరం హైదరాబాదును తీర్చిదిద్దేత నాది. చెరువులలో ఎవరున్నా మొత్తం కూల్చి చెరువులే కలుపుతా. నాలాలలో ఎంక్రోచ్మెంట్ ఉన్నా కొట్టేస్తా. వార్నింగ్ ఇస్తున్నారు ఖచ్చితంగా. ఎవరున్నా మీరే మర్యాద కాల్ చేస్తే సామాన్లు తీసుకుపోతారు. మీ వెనకాల ఎవడున్నా ఎవడు ఏసో మీడియాలో పెట్టినా ఏం ఊరుకోను. ఒకరోజు వెనక ఒకరోజు ముందు కూలడం ఖాయం. కాబట్టి నీళ్ళ దగ్గరికి పోకండి. నీళ్ళ దగ్గరికి పోయినానంటే కూలడం ఖాయం. నేను ఇంకా స్పష్టంగా నీ ముందర చెప్పెళ్తున్నాను. రూత్లెస్గా వ్యవహరిస్తా. డ్రగ్స్ ఎవడైనా డ్రగ్స్ రిలేటెడ్ ఎవడన్నా ఉన్నాడంటే కీలు ఏలు ఇరిసి కూసబెడతా. రైట్ సార్, మీ టీం నాకు చాలా కోపంగా చూస్తున్నారు. మీ టైం ఎక్కువ తీసుకున్నాను, క్లోజ్ చేస్తా. చివరిగా మీ నెక్స్ట్ గోల్కి వెళ్ళే లోపు రేవంత్ రెడ్డి ఆయన మార్చుకోవాలంటే రేవంత్ రెడ్డికి నచ్చంది ఏంటి? ఇది మార్చుకుంటే ఇంకా నేను అంటే అవసరానికి మించిన సమయం ఇస్తుంటా. నేను 2 నిమిషాలు మాట్లాడాల్సిన వాళ్ళతోనే 2 నిమిషాలు మాట్లాడాల్సిన 20 నిమిషాలు ఇస్తుంటా. క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని ఈ మధ్యలోనే పెట్టుకున్నా నేను. అవసరానికి మించిన టైం నాకు ఇచ్చారని చెప్తున్నారు. ఓవరాల్గా నాకున్న లక్షణంలో నేను మార్చుకోవాలనుకుంటున్నది అవసరానికి మించిన సమయం ఇస్తున్నా. దాన్ని తగ్గించుకుంటే ఇంకెక్కువ మందికి ఇవ్వచ్చు అని నేను అనుకున్నా. ఇప్పుడు రేపటి నుంచి కొంచెం ఆ ప్రాక్టీస్ మొదలు పెడతాను. మేము చాలా కాలం జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మేమందరం ఫేస్ చేసిన సమస్య మీతో ఫోన్లు ఎత్తరు. నాకున్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఫోన్లు ఎత్తకపోవడం. నేను అఫీషియల్గా అసెంబ్లీలో చెప్పిన నేను ఫోన్లు ఎత్తాను. ఫోన్లు ఎత్తితే ఇప్పుడు ఇంకా అసలు నేను జడ్పీటీసీ రాహుల్ గాంధీ మెసేజ్ పెడుతున్నారు అన్నారు. టెక్స్ట్ పెడతాడు. అందుకే టెక్స్ట్ పెడితే నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను. నేను ఫోన్ ఎత్తడం మొదలు పెడితే నా దగ్గర ఉన్న మనిషితో నేను మాట్లాడలేను. నువ్వు 10 నిమిషాలు టైం తీసుకొని వస్తే 10 నిమిషాలు పక్క రూమ్లో పోయి ఫోన్ మాట్లాడింది అనుకో, నువ్వేమనుకుంటావు? రెండోది, నీ పక్కన ఎవడుండో ఇవాళ రేపు ప్రతిదీ ఫోన్లలో రికార్డ్ చేస్తారు. నీకు అనుభవం అయిందా? చాలా. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి చూడు ఇప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడతాను. రాత్రి 12ంటికి ఫోన్ చేస్తాడు. వాడు నాకు దగ్గరోడు. ఏం చేస్తున్నావు అన్న అంటాడు. రాత్రి 12ంటికి ఏం చేస్తావా? ఏందిరా నీ సమస్య ఏంటంటే మా ఇంట్లోకి పాము వచ్చిందన్న, నువ్వు పాము సంగతి ఏందో చూడంటే నేను పోయి పాము పట్టుకోవాలన్నా. అంటే నేను ఎత్తే ఫోన్ని కూడా మీరు క్వాలిటీగా వాడుకోవాలి కదా. నిజంగా ఒక ఆపత్తు ఉంది, ఒక కష్టం ఉంది, లేకపోతే సంతోషం ఉంది అన్న, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీరు రావాలి, లేదు నాకు ఈ ప్రాబ్లం ఉంది పలానా వాళ్ళకి చెప్పంటే పర్వాలేదు. ఇవాళ రేపు ఫోన్ల ఉపయోగానికంటే దుర్వినియోగం ఎక్కువ జరుగుతుంది. వెరీ ట్రూ. కాబట్టి నేను మనుషులతో మాట్లాడితే తప్పితే ఫోన్లలో నేను మాట్లాడినా కూడా 1, 2, 30 సెకండ్స్ 1 మినిట్లో ఓకే రైట్ అవునా మంచిది రైట్ అని పెట్టేస్తాను. ఫోన్ నేను మాట్లాడాను. ఏంటంటే ఇవాళ రేపు మీడియా కూడా మీడియా లాగా లేదు కదా. ప్రతి పార్టీ ఒక ఛానల్ పేపర్ ఆల్మోస్ట్ వాళ్ళ కార్యకర్తలే కదా లోపలికి వచ్చి. మన ఊరికే నేను ఒకసారి చిట్చాట్ చేస్తేనే రికార్డ్ చేసుకొని పోయాను. మీతో నేను క్యాజువల్గా రికార్డ్ చేసుకొని పోయి పెట్టి పెద్ద నేషనల్ లెవెల్ ఇష్యూ అని తెలిసి శశి తరూర్ విషయం లేదు మాట్లాడినా. మరి అనెథికల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను? అసలు జనరల్గా కూడా ఫోన్ నేను ఎత్తాను. బస్ ఫోన్ ఎత్తడం అనేది సర్పంచే ఎత్తలేకపోతుండు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫోన్ ఎట్లా ఎత్తుతాను నువ్వే చెప్పు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నట్లా ముందు నుంచి కూడా నేను ఎత్తాను. ఫోన్లలో ఉన్న ప్రమాదం నేను ముందే పసిగట్టిన. 20 ఏళ్ళ నుంచి కూడా నేను ఫోన్లు తక్కువ ఎత్తుతాను. ఉన్నడా లేదా కనుక్కోవడానికి ఫోన్ తప్ప ఫోన్లో నేను మాట్లాడాను, నేను ఎత్తానని క్లియర్గా చెప్పాను. నాకు టెక్స్ట్ పెట్టు, నేను బండి ఎక్కంగానే ఇప్పుడు నా ఫోన్ బండ్లు ఉంటుంది 2 hours నీ దగ్గర ఉన్నా ఎక్కంగానే చెక్ చేసుకుంటా. ఎవరైనా టెక్స్ట్ పెడితే వెనక్కి కొడతా, లేకపోతే వదిలేస్తాను. నేను ఒక స్టైల్ పెట్టుకున్నా. ఫోన్లు ఎత్తకపోయినా నేను ముఖ్యమంత్రి అయినా, ఇది కూడా మరి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. సార్, 1 last క్వశ్చన్. మరి వే2 న్యూస్ కాన్క్లేవ్ గురించి, వే2 న్యూస్ గురించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇచ్చేశారు. మీ అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. సమాజంలో వస్తున్న మార్పుకు వే2 న్యూస్ సంకేతం. ఒకప్పుడు ప్రింట్ మీడియా 24 గంటలకు ఉండేది. ఒక వార్త అనేది సంఘటన జరిగితే 24 గంటల తర్వాతనే వార్త కింద మనకు ప్రచురణ జరిగేది ప్రింట్ మీడియా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, దూరదర్శన్ ఇవన్నీ కూడా. పొద్దుగాల 7 గంటలకు 9 గంటలకు, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి 7 గంటలకు ఒకసారి. సో ప్రతి 5-6 గంటలకు ఒకసారి ఉండేది. అక్కడి నుంచి మార్పు వచ్చినప్పుడు ప్రతి 1 hourకి ఒక న్యూస్ వచ్చింది. ఆ తర్వాత స్లోగా తగ్గుకుంటూ వచ్చి 1 minute వచ్చింది. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ ఒక కొత్త న్యూస్ వస్తుంది. ఆ ఎవ్రీ సెకండ్ న్యూస్ క్రియేటరే వే2 న్యూస్.
సో అది సమాజంలో వస్తున్న మార్పు, ప్రజల ఆసక్తి, వీటి అన్నిటినీ క్రోడీకరిస్తే వేటివ్ న్యూస్ మీరు ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. కాకపోతే నా సూచన ఒక్కటే, బయాస్డ్గా ఉండకండి, బ్యాలెన్స్డ్గా ఉండండి. ఇష్యూ మీరు ఎప్పుడు ప్రతిపక్షమే, మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు జర్నలిజంని ఎల్లకాలం ప్రతిపక్షంలో ఉండేది ఎవరే అంటే జర్నలిస్టులు, జర్నలిజం అని నేను నమ్ముతా. ఏదో ఒక పక్షం తీసుకున్న రోజు దానికి ఉన్న గౌరవం తగ్గుతుంది. దయచేసి వేటివ్ న్యూస్ కూడా నా సూచన ఒక్కటే, వ్యూస్ పెట్టకండి, న్యూస్ పెట్టండి. లేకపోతే ఇష్యూస్ని మీరు విశ్లేషించండి. దానివల్ల మాకు కూడా ఫీడ్బ్యాక్, కొన్నిసార్లు మాకు కూడా ఫోకస్లు ఉండదు. అంటే నేను ఒకటి అనుకుంటాను ఇట్లా వెళ్తే బాగుంటుందని, కొన్నిసార్లు దాంట్లో ఏదో ఫ్లా ఉంటుంది. మీలాంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు కూర్చొని విశ్లేషించి ఒక ఆర్టికల్ పోస్ట్ చేసిండ్రు అనుకో, మాకు ఐ ఓపెనర్ అవుద్ది. నేను అట్లాంటివి తీసుకోవడానికి నేను పర్సనల్గా ఎప్పుడు వెనక్కి నన్ను పొగడమని నేను ఇన్నేళ్ళలో ఎవరు నన్ను ఇంతమంది జర్నలిస్టులు ఎవరైనా నన్ను పొగిడితే ఏమని ఎప్పుడైనా అడిగినా నేను అడగను. నా నేచరే అది కాదు. మీరు పొగడడం వల్ల కూడా దానివల్ల ప్రమాదమే తప్ప ఈజీగా అర్థమైతే ఎదురుగున్నోనికి ఇది పెట్టుబడిదా లేకపోతే పుట్టుబడిదా అని. సో పెట్టుబడితో వచ్చేటివి మనం పెట్టుకునే సోషల్ మీడియాలు మనల్ని, ఇప్పుడు మనం పెళ్ళికి బ్యాండ్ అదే ఇవాళ రేపు పాటలకు పిలుస్తారు కదా, వాడు మన అడిగిన పాటలే వాడతాడు, మన చెవులకు నచ్చినట్టువే వాడతాడు. సర్వేలు కూడా మన డబ్బులు ఇచ్చి మనకు కావాల్సినట్టు చేయించుకొని మనమే నమ్మి ఆ కాగితాలు పట్టుకొని తిరిగినోడు ఎవరు ఏం కారు. పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు చెప్పదలుచుకున్నది చెప్పి ప్రభుత్వానికి కూడా ఇందులో ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ మీరు చేసిన నిర్ణయాలలో లోపం ఉంది, దీన్ని ఇట్లా సవరిస్తే బాగుంటుంది అనే లైన్ ఇచ్చింది అనుకోండి, అది లాంగ్ రన్లో మీరు కూడా సర్వైవ్ అవుతారు, సమాజానికి కూడా మేలు జరుగుద్ది. అప్పుడు ఎవరైనా అరే వేటివ్ న్యూస్లో మా సమస్య ప్రస్తావిస్తే మాకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటారు. సో నా సూచన, యాజమాన్యం ఇక్కడి వరకు సక్సెస్ స్టోరీ ఉన్నది, దీన్ని ఇంకా బాగా రాణించాలి. మీరు జాతీయ స్థాయిలో ఇప్పుడే ఇంగ్లీష్ వెర్షన్ కూడా మీరు ఇచ్చేసిండ్రు. నేషనల్ పాలిటిక్స్లో కూడా మీ రోల్ ఉండాలి, మీ పాత్ర ఉండాలి. రాష్ట్రానికి, దేశానికి గౌరవం తెచ్చే విధంగా మీరు పనిచేయాల్సిందిగా కోరుకుంటూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాల్యుబుల్ సూచనలు వేటివ్ న్యూస్ ఫాలో అవుతుంది సార్. థ్యాంక్ యూ.